తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవితం అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు వి ప్రసాదరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సెక్యూరిటీ మనిషి నేనే అన్నట్టుగా తలాడించాడు. ఓకే, మీరు డ్రైవరా? అతని పక్కనున్న వ్యక్తి వైపు చూసి అడిగాడు. అవునండి, చేతులు కట్టుకొని చెప్పాడు వాడు. రండి, అలా కూర్చోండి అంటూ కాస్త ఎడంగా ఉన్న కుర్చీలు చూపించాడు మోహన్. ఏం తీసుకుంటారు? స్ట్రాంగ్ టీ, డ్రైవర్ చెప్పాడు. ఓకే, 2 ప్లేట్స్ పకోడా, 2 స్ట్రాంగ్ టీ అక్కడివ్వండి అంటూ వచ్చిన సర్వర్కు వాళ్ళని చూపించాడు. మోహన్ సెక్యూరిటీని పరిశీలనగా చూడసాగాడు. అతను మాత్రం మరోవైపుకు చూస్తూ ఉండిపోయాడు. ఈ అబ్బాయి ఎవడు? ఎటునుండి వచ్చాడు? ఇక్కడిలా ప్రత్యక్షమయ్యాడు? ఇతనికి వీళ్లకు సంబంధం ఏంటి? వీళ్ళని ఎందుకు కలిశాడు? బాస్కు ఇవన్నీ చెప్పాలి. ఆయనకు తెలిసే తీరుతుంది. అంతలో ఆర్డర్ ఇచ్చిన పదార్థాలు రావడంతో అందరూ ఆ పనిలో పడ్డారు. 10 నిమిషాల లోపున వెనక వచ్చిన వారు ముందుగా బయటకు పోయారు. లావణ్య, నీవు కానీ అమ్మ కానీ నా గురించి వాళ్లకు పరిచయం చేయవద్దు, ఓకేనా? లావణ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ గొంతు తగ్గించి చెప్పాడు. అదేం? అదంతే, అడిగితే బంధువుల అబ్బాయిని చెప్పు, ఇంకేం చెప్పొద్దు. పదండి పోదాం అంటూ లేచి బిల్లు చెల్లించే నెపంతో నిలబడి ముందు వెళ్ళిన ఇద్దరి కోసం పరిశీలనగా చూశాడు. డ్రైవరు కారు వద్దే ఉన్నాడు. సెక్యూరిటీ మనిషి రైలు కట్ట దగ్గర చెట్టు చాటున ఉన్నాడు. 5 నిమిషాలు గడిచాయి. తల్లి కూతుళ్ళు కారులో కూర్చున్నాక మోహన్ డోర్ వేస్తూ సెండ్ ఆఫ్ విష్ చేశాడు. హ్యాపీ టైమ్స్, బెస్ట్ ఆఫ్ లక్ గట్టిగా చెప్పాడు. వాచ్ ద సిచ్యుయేషన్, బీ ఇన్ టచ్ విత్ మీ, లావణ్యకే వినపడేలా చెప్పాడు. సెక్యూరిటీ సార్, జాగ్రత్త, ఉంటా అన్నాడు వాడు కారులో కూర్చున్న తర్వాత. అలాగే సార్. బాస్ మాకు చెప్పింది మర్చిపోతామా? థ్యాంక్ యూ. కారు స్టార్ట్ అయ్యి పరుగు తీసింది. అసహనంగా అటు ఇటు కదులుతూ ఉండుండి ముందున్న న్యూస్ పేపర్ను చూస్తున్న డీఎస్పీ ఉలిక్కిపడి ప్రక్కకు తిరిగి చూశాడు. ప్రక్కనున్న క్యూబికల్లో ఎవరో తన గురించి మాట్లాడుకుంటున్నారు. మెల్లగా మాట్లాడుతుంటే స్పష్టంగా అర్థం కావడం లేదు. డీఎస్పీకి కుర్చీతో బంధనం లేదు. లేచి నిలబడి క్రిందకు దిగబోయాడు. కానీ సంశయించి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి చాలా విసుగ్గా ఉంది. తను పరుగులు తీస్తూ సిబ్బందిని పరుగులు పెట్టించేవాడు. ఇలా కూర్చోవడం అంటే నరకమే. తన ముందున్న చిన్న టేబుల్ పైన యాపిల్స్, ఆరెంజ్, బిస్కెట్స్ వగైరాలున్నాయి. కారం బూందీ, ఫ్రైడ్ కాజు బర్ఫీలు ఉన్నాయి. ఫ్లాస్క్లో పంచదార కలపని టీ, ప్రక్కనే చిన్న కప్పులో డయాబెటిక్ పేషెంట్స్ ఉపయోగించే స్వీట్నర్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. స్వీట్స్లో క్యాలరీస్ షుగర్తో చేసినవట. తన గురించి బాగా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నారు. ఇష్టం లేకున్నా కొన్నింటిని తిని ఆకలి లేదనిపించుకున్నాడు. ఏం డీఎస్పీ, బాగా రిలాక్స్ అయినట్టేనా? ఎస్జీఆర్ క్యూబికల్ నుండి బయటకు వస్తూ అడిగాడు. అసహించుకుంటున్న వాడిలా తలను మరోవైపుకు తిప్పుకున్నాడు. నీవు మా అతిథివి. అతిథి మర్యాదలు చేయడం మా కనీస ధర్మం. చూడు డీఎస్పీ, నీకు మాకు మధ్య ఏ శత్రుత్వం లేదు. ముందే ఇది చెప్పాను. మనిద్దరి మధ్య నుండి కేవలం ఒక ఎక్స్చేంజ్ వ్యవహారం. అది చట్టబద్ధమైనదా వ్యతిరేకమైనదా అన్న చర్చలు వద్దు. ఈ వ్యవహారంలో నిజాయితీపరుడివైన నిన్ను వినియోగించుకుంటున్నందుకు కారణం ఆ బంగారు గని మనిషి నిన్ను పూర్తిగా నమ్ముతాడో, అంతకు మించి భయపడతాడో, ఇవే మాకు కావాల్సినవి. ఒక పెద్ద రాజకీయ నాయకుడి వ్యవహారంలో నీవు ఇష్టం లేకుండా వ్యవహరించవలసి వస్తోంది అన్న సమాచారం ముందే అతనికి చేరవేశాం. కనుక నీవేం కంగారు పడొద్దు. నీ నిజాయితీకి వచ్చిన ముప్పేమీ లేదు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కేవలం నీవు నిమిత్త మాత్రుడివి అంతే. అయితే ఈ వ్యవహారంలో 20 లక్షల ఆభరణాలు ఎందుకు ఇస్తున్నావు అని ప్రశ్నించొచ్చు. మీ అమ్మాయికి ఇస్తున్నాను. మీ అమ్మాయి ఎంత సిన్సియర్గా ఆ మోహన్ని ప్రేమించిందో మాకు తెలుసు. ఆమె ప్రేమను అంగీకరించకపోతే నీ రివాల్వర్ తీసుకుని కాల్చుకుంటానంది. అప్పుడే తెలుసుకున్నా ఆమె ప్రేమ విలువని. ఈనాటి ఆడపిల్లల్లో మీ అమ్మాయి లాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. నీకు తెలుస్తున్నదిగా నేటి యూత్ పోకడలు చూస్తుంటే. ఆమె ప్రేమకు జోహార్. నిజానికి నీ కూతుర్ని, ఆమె ప్రియుణ్ణి కిడ్నాప్ చేయవచ్చు. అది నాకు ఇష్టం లేదు. డీఎస్పీ ఆసక్తిగా వినసాగాడు.
నీవు పోలీస్ అధికారివి, నీ కారణంగా మేం చిక్కుల్లో పడకూడదు, అందుకనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నీ చుట్టూరా నిన్ను గమనించే సీసీ కెమెరాలు పెట్టాం. చూసావు కదా, అలానే నీ చుట్టూ నీకు కనపడకుండా మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పిస్టల్ లాంటివి ఢామ్ అనేవి ఏమీ లేవు, కేవలం సైనైడ్ ఇంజెక్షన్లు ఉన్నాయి. వాళ్ళు కనబడితే రెచ్చిపోయి నీవు కానీ మీ వాళ్ళు కానీ అటాక్ చేసే పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. నీవెలాగూ మీ వాళ్లకు కానీ మీ డిపార్ట్మెంట్కు కానీ ఇన్ఫామ్ చేయలేవు. నీ సెల్ను స్విచ్ ఆఫ్ చేసి జాగ్రత్తగా దాచి ఉంచాం కనుక. ఇక బుద్ధిగా మీ వాళ్ళు ముందుగా మనం అనుకున్న స్పాట్కు చేరడానికి 1 గంట ముందే నీకు కారును సిద్ధం చేస్తాం. దారిలో నీవు మీ వాళ్లతో సెల్తో కాంటాక్ట్ మాట్లాడుకోవచ్చు. కేవలం మీ కుటుంబ విషయాలే మాట్లాడుకోవాలి తప్ప నిన్ను బందీ చేసినట్టు కానీ మా గురించి కానీ చెప్పకూడదు. నీతో మీ అమ్మాయి తను వస్తున్న కారులోనే షాపింగ్కు వస్తుంది, కానీ నీ శ్రీమతి నలతగా ఉన్న కారణంగా మీతో రాదు. ఇందాక చెప్పాను కదా, ఎందుకు రాదంటే ఆమెను అప్పటికే వికారం, తలనొప్పి, వాంతులు వచ్చే ఫీలింగ్స్ ఇబ్బంది పెడుతుంటాయి కనుక. కారణం ఏంటని అడుగు. దారిలో మా వాళ్ళు రిఫ్రెష్ కోసం ఒక టీ బంక్ దగ్గర కారు ఆపి అందరికీ టీలు ఆర్డర్ ఇస్తారు. మీ శ్రీమతికి మాత్రం కాఫీ ఎడిక్షన్ ఉంది. కనీసం రోజులో 6 సార్లు కాఫీ తీసుకుంటుందని, అది వదల్లేని అలవాటుగా మారిపోయిందని తెలుసు. ఆమెకిచ్చిన కాఫీలో పెసరగించంత మాత్ర కలుపుతాం. దాని ప్రభావంతోనే ఇందాక చెప్పిన లక్షణాలు సంభవిస్తాయి. అయితే అవన్నీ కేవలం 1 గంట సేపు మాత్రమే ఉండి పూర్తిగా తగ్గిపోతాయి. డిఎస్పీకి ఆవేశం ముంచుకొచ్చింది. గట్టిగా అరిచాడు, యూ స్కౌండ్రల్. అదేమీ పట్టించుకొని అతను మళ్ళీ కొనసాగించాడు. మీ అమ్మాయి వాళ్ళ మమ్మీ పరిస్థితిని గమనించి ప్రోగ్రాం వాయిదా వేద్దాం అంటుంది. ఎల్లుండే కదా నిశ్చితార్థం, మళ్ళీ రేపటికి వాయిదా వేస్తే ముందుగా అనుకున్న కార్యక్రమం అంతా తారుమారవుతుందనో మరేదో చెప్పి నీవు మేనేజ్ చేసి మీ అమ్మాయిని షాపింగ్కు తీసుకువెళ్ళు. మీ శ్రీమతిని గెస్ట్ హౌస్కు వెళ్ళమని చెప్పు. ఆమెను తీసుకొని వచ్చిన సెక్యూరిటీ మనిషి మరో కారులో ఆమెను గెస్ట్ హౌస్కు జాగ్రత్తగా చేరుస్తాడు. డిఎస్పీకి ఆవేశం చల్లారనే లేదు. స్కౌండ్రల్స్, మీ ప్లాన్ కోసం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారా? క్రూయాలిటీకి ఒక హద్దు ఉండాలి. ఉంది కనుకనే మీ వాళ్లను సగౌరవంగా తీసుకొస్తున్నాం. వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానీ అమర్యాదగా ప్రవర్తించడం కానీ చేయట్లేదు. కేవలం మా పని కోసమే ఇలా చేస్తున్నాం. మా పని పూర్తయ్యే వరకు నీ శ్రీమతిని మా ఆడబిడ్డలా చూసుకుంటాం. గుర్తుంచుకో, వారం రోజులే గడువు. మా పని పూర్తయిన పిదపనే మీ అమ్మాయికి మీకు శుభం జరుగుతుంది. నాన్సెన్స్. నీ స్వార్థం కోసం, మీ గ్యాంగ్ ప్రయోజనాల కోసం మా వాళ్లను, పోలీస్ అధికారినైన నన్ను బ్లాక్మెయిల్ చేసి ఉపయోగించుకుంటున్నావు. దీని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు తెలీదా? ఆ విషయంలో నేను చెప్పాల్సింది ఇందాకనే చెప్పా, మళ్ళీ చెప్పను. దయచేసి మాకు సహకరించు. నీకు సహకరించి నా ఇమేజ్ను, డిపార్ట్మెంట్ పరువు పోగొట్టుకోవాలా? ఈ విషయం తెలిసిన వెంటనే మా డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోనికి దిగి మీ అండర్ గ్రౌండ్ గ్యాంగ్ను, మీ మూలాల్ని వెతికి పట్టుకుని లోపలేస్తారని మర్చిపోకో. ఎస్జేఆర్ నవ్వాడు. మమ్మల్నేనా వేసేది? ఆ బంగారుగని మనిషిని బయటకు లాగుతారు. వాడితో ఎవరెవరికి సంబంధాలున్నాయో ఆరా తీస్తారు. వాడి అండర్ గ్రౌండ్ వ్యవహారాల నెట్వర్క్ను ఛేదిస్తారు. అక్రమ ఆర్జనలన్నీ బయటపెడతారు. మాకు కావలసినది అదే. దేశ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేయగల శక్తి వాడికుంది. అలాంటి వాళ్ళు దేశం మొత్తం మీద కేవలం 100 లోపు మాత్రమే ఉన్నారు. ఈ విషయం నీకు తెలియంది కాదు. క్షణం ఆగాడు. ఇందాక ఏమన్నావు? నీ ఇమేజ్ పోగొట్టుకుంటానని కదూ? ఆ భయం వద్దు. నీ ఇమేజ్ పోదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మేం నీకు ఇవ్వచూపిన 20%, అదే ఆ ఆభరణాలను నీవు తీసుకోవు, వాటిని మావాడికే ఇచ్చేస్తావు. ఆ విషయం మాకు తెలియంది కాదు. కేవలం వీడియో రికార్డింగ్ కోసమే మేము అలా మాట్లాడాం. డిఎస్పీ ఆశ్చర్యపోయాడు. తను ఎంతమంది క్రిమినల్స్నో చూశాడు, గ్యాంగ్స్టర్స్ను పట్టుకున్నాడు. వాళ్ళందరిది ఒకటే మనస్తత్వం. స్వార్థం, అహంకారం మినహా మరేమీ ఉండవు. కేవలం తమ గురించి తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వారికి పాజిటివ్ ఆలోచనలు ఉండవు. కానీ వీడేమిటి, ఒక ప్రక్క క్రిమినల్ వ్యవహారాలను నడిపిస్తూనే మరోవైపు తనలాంటి ఇంకో గ్యాంగ్స్టర్ మూలాలు, అక్రమార్జనలు బయటపడాలి అంటున్నాడు. దొంగలు ఒకటే అంటారు, కానీ తేడాగా ఉంది వీడి వ్యవహారం. తనలో తను అనుకున్నాడు డిఎస్పీ. ఏం డిఎస్పీ, ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? చూస్తుంటే ఏమడగాలా అని ఆలోచిస్తున్నట్టున్నావు.
చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఆ బంగారు గని యజమాని అక్రమ ఆర్జనలు, అవినీతి పరులతో సంబంధాలు బయటపడాలి అంటున్నావు. మరి నీవు చేస్తున్న పనేంటి? ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుసు, కానీ దానికి సమాధానం నేనిప్పుడు చెప్పను. నీవే తర్వాత ఎప్పుడైనా తెలుసుకుంటావు. ఈ విషయం ముందే చెప్పాను. ఇక మరో సందేహం కూడా నీలో ఉండుండొచ్చు. ఇలాంటి వ్యవహారంలో సిన్సియర్ అధికారినైనా నన్నెందుకు వినియోగించుకుంటున్నారు? వేరే ఏ అధికారినైనా వినియోగించుకోకపోవడానికి కారణం ఏమిటన్నది విను. ఆ బంగారు గని మనిషి మీ డిపార్ట్మెంట్ వారికి భయపడినంతగా మరే డిపార్ట్మెంట్కు భయపడడు. మీ డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్ అయితే మరింత భయపడతాడు. నిన్ను ఎంచుకోవడానికి కారణం నీ సిన్సియారిటీ ఒక్కటే కాదు, మరికొన్ని అంశాలు మాకు కలిసొచ్చాయి. డిఎస్పి ఆసక్తిగా వినసాగాడు. నిన్ను కాక మరో ఆఫీసర్ను వినియోగించుకున్నామనుకో, అతను నీలా సిన్సియర్ కాదనుకో, ఏం చేస్తాడు? వాడు ఆ బంగారు గనిగాడు కుమ్మక్కైపోతారు. దొంగల్లో మంచి దొంగలుంటారు కాబోలు. తనలో చిన్నగా నవ్వుకున్నాడు. ఏదో అనుపోయాడు. అంతలో ఎస్జేఆర్ సెల్ రింగ్ అయింది. సెల్ను చేత్తో పట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా ఈ భూమి మీద మీరుండరు, జాగ్రత్త. డిఎస్పీని తీసుకువెళ్తున్న బండిలోనూ దాని వెనుక ఫాలో అయ్యే మరో బండిలోనూ మన వాళ్ళుంటారు. వాళ్లతో నీవు కాంటాక్ట్లో ఉండు. ఏదైనా జరగరానిది జరిగేలా ఉంటే మన సీక్రెట్ కోడ్ ద్వారా తెలియపరచు. లొకేషన్లోని మన ఆనుపానుల్ని ధ్వంసం చేసి మరో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. మీరు దొరికిపోతే వచ్చిన నష్టం మీకేమీ లేదు. డబ్బుల పవర్ క్లోరోఫామ్ షెల్స్ బ్లాస్ట్ చేస్తాయి. అందుకే అక్కడ వాళ్ళను సిద్ధంగా ఉంచాం. మీ అందరి వద్ద క్లోరోఫామ్కు యాంటీడాట్ ఇన్హేలర్స్ ఉన్నాయి కనుక మీకేం ఇబ్బంది కలగదు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు గాఢంగా స్పృహ తప్పి పడిపోతారు కనుక వాళ్ళతో మీకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఎవరైనా దగ్గరకు వచ్చి అటాక్ చేయాలనుకున్నా వర్రీ పడొద్దు. మీ వద్దనున్న P++ ఇంజెక్షన్ మందు లోడ్ చేసిన సిరింజ్లున్నాయి. వాటిని ఉపయోగించి తప్పించుకోండి. తర్వాత పోలీస్ ఫోర్స్ పై అధికారులు ఎంతమంది వచ్చినా మనకు సమస్య రాదు. వాళ్ళు వచ్చే లోపున మనమందరం ఈ సిటీని వదిలేస్తాం. మిస్టర్, వింటున్నావా? వింటున్నాను సార్. అర్థమైందా? అయింది సార్. గో అహెడ్. అలాగే సాబ్. కారు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. మధురవాడలో ప్రవేశించి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఓ జూనియర్ కాలేజీ విడిచిపెట్టారు. కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ బైక్స్, కాలేజీ బస్సులతో ట్రాఫిక్ జామ్ అయినందున కాసేపు కారు ఆపాడు డ్రైవర్. ఆ వ్యవధిలో దిగిన సెక్యూరిటీ మనిషి తన బాస్ నుండి వచ్చిన ఫోన్ ఇన్స్ట్రక్షన్స్ మరోసారి నెమరు వేసుకున్నాడు. కేకే డాబా వదిలి వెళ్ళిన అరగంట లోపునే తనకు వచ్చిన మెసేజ్ చూసుకున్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. అతని మెదడు కొన్ని క్షణాల పాటు ముద్దుబారిపోయింది. తర్వాత మెల్లగా తేరుకున్నాడు. ఏం చేయాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటున్న దశలో మళ్ళీ రెండోసారి మెసేజ్ రావడంతో అతనికి ఒక ఊహ మెరుపులా మెరిసింది. వెంటనే రిప్లై మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన లావణ్య ఆశ్చర్యపోయింది. గుండె నిండుగా ఊపిరి తీసుకొని నిట్టూర్చింది. మమ్మీ కళ్ళు మూసుకొని తన లోకంలో తను ఉంది. తనకొచ్చిన మెసేజ్ చూపించాలనుకుంది, కానీ డిస్టర్బ్ అవుతుందేమో అని భావించి ఆ ప్రయత్నం మానుకుంది. హలో బాబాయ్, నేను మోహన్ని. నీ ఎంగేజ్మెంట్ ఆదివారం కదా? అన్నయ్య వదిన నిన్న ఉదయాన్నే వచ్చి చెప్పారు. అందరం వస్తున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ ఏదన్నా విశేషమా? మోహన్ 10 నిమిషాల్లోనే విషయమంతా సంక్షిప్తంగా చెప్పాడు. తర్వాత కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకున్నాడు. సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. పావుగంట లోపునే ఫీల్డ్ ఆపరేషన్కు రంగం సిద్ధమైపోయింది. బయటకు వచ్చాడు బాబాయ్. సాయంత్రం తొందరగానే చీకటి పడే సీజన్. మధురవాడకు దక్షిణం వైపున ఉన్న క్రికెట్ స్టేడియంలో క్రికెట్ వన్డే మ్యాచ్ ముగిసింది. ఇండియా గెలిచింది. ఒకటే కేరింతలు, గోలగోల. క్రికెట్ అంటే యూత్ అంటేనే కెవ్వు కేక. రోడ్డంతా కెవ్వు కేకే. ట్రాఫిక్ను క్లియర్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు కింద మీద పడుతున్నారు. కారులో ఉన్న సెక్యూరిటీ కూడా క్రింద మీద అయిపోతున్నాడు. ప్రక్కనున్న డ్రైవర్ని గట్టిగా హెచ్చరిస్తున్నాడు, తొందరగా పోనీమని. ఆ కారు పావుగంట క్రితం నుండి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. ఎలా పోనీయాలి సార్? అంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. బళ్ళు అలాగే వస్తున్నాయి. ట్రాఫిక్ కదలడం లేదు. ఇట్నుంచి చూస్తున్నారుగా.
మరో 5 నిమిషాలు గడిచాయి. ట్రాఫిక్ మధ్యలోనే ఇరుక్కొని ఉన్నాయి వాహనాలు. అంతటా సాయంత్రపు రద్దీ, అందులోనూ క్రికెట్ రద్దీ, గెలిచిన రద్దీ. ఓ చోట కారు ఆగిపోయింది. ఏమైంది? పంచర్ అయినట్టుంది సార్. రైట్ సైడ్ బ్యాక్ వీల్. వెనుక నుండి ఒకటే హారన్ల మోత. ఓ పోలీస్ ఆయన వచ్చాడు. ఏం డ్రైవరు, కారు పోనీయవేం? గ్రీన్ సిగ్నల్ పడింది కనబడలేదా? టైర్ పంచర్ అయింది సార్. అయితే ట్రాఫిక్ మధ్యలో ఉంచేస్తావా? ఆ సైడ్కి తీసుకుపో. అన్నట్టు నీ సీట్ బెల్ట్ ఏది? డ్రైవర్ గతుక్కుమన్నాడు. ఏదో చెప్పబోయాడు. ముందు నీ బండిని ఆ సైడ్కి తీసుకురా. సెక్యూరిటీ మనిషి కూడా ఏదో చెప్పబోయాడు. లోపలున్న రాగిణీదేవి మతిపోయిన దానిలా చూడసాగింది. లావణ్యకు కాస్త ధైర్యం ఉన్నా టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. వదిలేయండి సార్. సెక్యూరిటీ మనిషి చప్పున ఓ 100 నోటు తీసి పోలీస్ వ్యక్తికి ఇవ్వబోయాడు. ఎవరు నువ్వు? డబ్బిస్తున్నావేంటి? ష్, గట్టిగా అనకండి సార్ అంటూ జేబులో నుంచి మరో 100 తీశాడు. అంతలో మరో 2 పోలీసులు అక్కడికి చేరారు. ఏమైందంటూ. డ్రైవర్కు మరో మార్గం లేక కారును రోడ్డు ప్రక్కకు మళ్లించాడు. వెనకనే పోలీసులు అనుసరించారు. వాళ్ళల్లో ఒకడు డ్రైవర్ను, అతని ప్రక్కనున్న వ్యక్తిని ఫ్లాష్ కామ్తో ఫోటోలు తీశారు. కెవ్వున అరిచాడు సెక్యూరిటీ. ఏంటి సార్ ఫోటోలు తీస్తున్నారేంటి? నోర్మొయ్, వాగక. కారు పంచర్ అయ్యాక ట్రాఫిక్ క్లియర్ కోసం దాన్ని ప్రక్కకు తీయాలి. మేం వచ్చి తీయమని చెప్పేదాకా అలానే ఉంచేశావు. అది మొదటి తప్పు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం రెండో తప్పు. చూడకుండా వదిలేయమని లంచం ఇవ్వబోవడం మూడో తప్పు. స్టేషన్కి పదా. రాగిణీదేవికి మహా విసుగ్గా ఉంది. ఇతనే ఒక పోలీస్ అయి ఉండి పోలీసులకు లంచం ఇవ్వడం ఏంటి? తన తప్పులకు అపాలజీ కోరవచ్చు, లేదా తనెవరైనది, ఎవరు పంపించింది చెప్పి క్షమాపణ చెప్పొచ్చు. అలా చేయడం. కారును రోడ్ సైడ్కు తీసుకువచ్చాడు డ్రైవర్. అదే క్షణం డ్రైవర్ని బయటకు లాగి వాళ్ల జీప్ ఎక్కించారు పోలీసులు. గమనించిన సెక్యూరిటీకి చెమటలు పట్టాయి. పరుగున వెళ్ళి తీసుకుపోతున్న పోలీసులకు అడ్డుపడి కొత్త 2000 రూపాయల నోట్లు 2 తీసి ఇవ్వబోయాడు. సార్, వీడెవడో మనకు గాంధీ బొమ్మల్ని చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడు సార్. లాక్కుపోతున్న ఇద్దరిలో ఒక పోలీస్ అనడంతో ముందు నడుస్తున్న పెద్ద పోలీస్ ఆయన, వాణ్ణి జీపులో కుదేయండి అన్నాడు. అదే క్షణం వెనకనే మఫ్తీలో ఫాలో అవుతున్న మరో 4 పోలీసులు సెక్యూరిటీ వాడి పెడరెక్కలు వెనక్కి విరిచి పట్టుకొని పోలీస్ జీప్ ఎక్కించారు. మరుక్షణం ఒక పోలీస్ వాడి చేతికి బేడీలు వేసేశాడు. సెక్యూరిటీ మనిషికి ప్రతిఘటించే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ఆ దృశ్యాన్ని కారు లోపల ఉండిపోయి బిక్కుబిక్కుమంటూ చూస్తున్న రాగిణీదేవికి ఏం చేయాలో చప్పున గుర్తొచ్చింది. లావణ్య చేతిలోని సెల్ తీసుకుని తన భర్తకు ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వినిపించింది. డోంట్ వరీ మేడం, ఐఆమ్ హియర్ చప్పున అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఓ యువకుడు. మోహన్, వెరికేక పెట్టింది లావణ్య. డోంట్ వరీ, వీఆర్ సేఫ్, కమాన్. మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు. క్విక్, దిగండి. వెంటనే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అసలు ఏమైంది మోహన్? సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాక చెప్తాను. మరి డాడీ? ఒక్క క్షణం ఆగి, ఆయన సేఫ్గానే ఉన్నారు. నీకు తెలుసా, ఆయన చాలా బ్రిలియంట్ ఆఫీసర్. లావణ్య కళ్ళు మెరిశాయి. డాడీని పొగిడినందుకు ఓ 50% మెరుపు, డాడీ కన్నా బ్రిలియంట్వి నీవే అన్న సూచనగా మిగిలిన 50% మెరుపు అందులో కలిసిపోయాయి. అదే సమయాన ఓ కారు అక్కడికొచ్చింది. తొందరగా దిగండి మేడం, మనం వెళ్లాల్సిన కారు వచ్చేసింది అన్నాడు. తల్లి కూతుళ్ళు కారు దిగారు. పక్కనే సిద్ధంగా ఉన్న కారు ఎక్కారు. కారు లోపల లైట్లు వేయబడి లేవు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు మోహన్. కారు సీతమ్మ దార వైపు మళ్ళింది. 5 నిమిషాలు గడిచాక మోహన్కు ఫోన్ వచ్చింది. విషయం కమ్యూనికేట్ అయ్యాక కారు ఆపించాడు. సారీ మేడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంటూనే కారు దిగిపోయాడు. రాగిణీదేవి మతిపోయిన దానిలా అయిపోయింది. లావణ్య ఏదో అనబోయింది. అదే సమయానికి ఓ జీప్ వచ్చి కారు ప్రక్కనే ఆగింది. జాగ్రత్త లక్ష్మణ్, మిసెస్ డిఎస్పీ గారిని, వారమ్మాయిని బాబాయ్ ఇంటికి జాగ్రత్తగా చేర్చు. ఓకే, బాయ్ లావణ్య, వస్తా. మోహన్, 1 మినిట్. సారీ, ఇప్పుడేం చెప్పలేను, వ్యవధి లేదు. బీ హ్యాపీ, నో వరీ. వస్తానంటీ అంటూ ప్రక్కన ఆగిన జీపులోనికి ఎగిరి కూర్చున్నాడు మోహన్. జీప్ సర్రున రివర్స్ చేసుకుని పరుగు తీసింది. తనేమైనా కలగంటోందా, లేక ఏదైనా థ్రిల్లర్ సినిమా కానీ చూస్తోందా? అయోమయం ఇంటూ తికమకలో పడిపోయింది లావణ్య. గోధుమ రంగు సుమో ఒకటి మధురవాడ వైపు సగం స్పీడు తగ్గి వెళ్తోంది. అది అంతకు మునిపే 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వచ్చింది.
సాబ్, మనం ముందుగా అనుకున్న స్పాట్కు వచ్చి 10 నిమిషాలైంది. వాంటెడ్ రాలేదు సాబ్. ఇప్పటికి 7 సార్లు ఫోన్ చేసినాం సాబ్. లిఫ్ట్ చేయడం లేదు సాబ్. ఎస్జేఆర్ అసహనంగా అరగంట నుండి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? తన సందేహం నోటి నుండి బయటకొచ్చి అవతలి వాడికి చేరింది. తెలీదు సాబ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉందా? చాలా ఉంది సాబ్. క్రికెట్ మ్యాచ్ అయిందట. జనం విరగబడుతున్నారు రోడ్ల మీద. అయితే ఆ గోలలో రింగ్ అవుతున్నా వినబడ్డం లేదేంటో. ఏం చేయమంటారు సాబ్? మీరు నెమ్మదిగా వెళ్ళి చూడండి. 5 నిమిషాలయ్యాక మళ్ళీ నాకు చెప్పండి. అలాగే సాబ్. ఏం జరిగింది అసలు? ప్లాన్ బెడ్స్ కొట్టిందా? ఇప్పటికిప్పుడు మరో కొత్త ప్లాన్కు అవకాశం ఉందా? అతన్ని చూస్తున్న వారికి ఏమైందని అడిగే ధైర్యం లేకపోయింది. అంతలో ఓ చోట రోడ్డు కొంతమేర క్లియర్ అవడంతో సుమో వేగం పెరిగింది. 3 నిమిషాల్లోపునే రోడ్డు టర్నులో ఉన్న జేసీబీని బలంగా గుద్దుకుంది. భళ్ళుమని సుమో హెడ్లైట్స్ పగిలాయి. సుమో డ్రైవర్ గబాలన దిగాడు. రోడ్డు మధ్యన ఆపిన జేసీబీ డ్రైవర్ని దొరకబుచ్చుకొని 4 పీకులు పీకాలని. అరేయ్, సడన్ బ్రేక్ ఎందుకేశావు? జేసీబీ డ్రైవర్ని అడిగాడు. ఎయ్యకపోతే ఎదురున్న ఆటో నా బండి కిందకు దూరిపోయేది, గట్టిగా అరిచి చెప్పాడు. నా బండి లైట్లు ఇరగ్గొట్టావు. 4000 డబ్బులు తీ అంటూ ఓ బూతు విసిరాడు. ఏంట్రా జరిగింది చెప్తే ఇనుకోక డబ్బులు అడుగుతున్నావు? పైగా బూతులొస్తున్నాయి నోటి నుండి. అసలు నీది వైజాగేనా? ఈ రోడ్లో ఎంత స్పీడ్లో తోలుతున్నావురా బండిని? సుమో డ్రైవర్ అదంతా తనకవసరం అన్నట్టుగా మరో బూతు విసిరాడు. ఇంకా లాభం లేదురా, నీ సంగతి చూడాలిరా అంటూ జేసీబీ దిగాడు డ్రైవరు. వాడి వెనకనే క్లీనరు దిగుతూనే ఇద్దరూ ఫెడీమంటూ సుమో డ్రైవర్ దవడల్ని పంచుకున్నారు. తమ డ్రైవర్నెవరో దేహశుద్ధి చేస్తున్న విషయం గమనించారు సుమోలోని వాళ్ళు. వాళ్లల్లో ఇద్దరు క్రిందకు దిగి అలర్ట్ అయ్యారు. ముందుకు నడిచారు. క్రమంగా గుమిగూడుతున్న జనం ఆ ఇద్దరిని కవర్ చేసేసింది. ఏమైందో చూడండి. వాళ్ళల్లో సీనియర్ ఒకడు ఆజ్ఞాపించడంతో సుమోలోంచి మరో ఇద్దరు దిగారు. వాళ్ళు క్రియేటెడ్ దొమ్మిలో చిక్కుబడిపోయారు. ఏయ్ డ్రైవరు! అరే డ్రైవరేడి? ఏయ్ లోపలెవరు? గట్టిగా అడిగాడు ఆ సమయానికొచ్చిన ఓ ట్రాఫిక్ పోలీస్. సార్, మీ డ్రైవరేడి? ముందున్న జేసీబీ డ్రైవర్ సడన్గా బండాపేశాడు సార్. మా బండి దానికి గుద్దుకుంది. హెడ్లైట్స్ పగిలినాయి సార్. నేను అడుగుతున్నది మీ డ్రైవర్ ఏడి అని. అడగడానికెళ్ళిన మా డ్రైవర్ను ఆ జేసీబీ మనుషులు కొడుతున్నారు సార్. అయితే మీ డ్రైవర్ వచ్చే వరకు ఇలా నడి రోడ్డులో బండి ఆపేస్తావా? హూంకరించాడు. లేదు సార్. నీకు బండి తీయడం వస్తే రోడ్డు ప్రక్కకు తీ, లేదంటే నేనే తీస్తా. మీరెందుకు సార్, నేనే తీస్తా అంటూ బండి దిగాడు. వాడు డీఎస్పీ కస్టడీ ఇన్ఛార్జ్. వెనక నుండి చిన్న వాహనాలు ఆగకుండా ప్రక్క నుండి దూసుకుపోతూ ఉంటే పెద్ద వాహనాలు అదే పనిగా హారన్ కొడుతూనే ఉన్నాయి. అంకుల్, నేనే, డోంట్ వరీ, మీ సీట్లో హైడ్ తీసుకోండి అంటూ మెరుపు వేగంతో వచ్చి హెచ్చరించిన మోహన్ను ఆ క్షణమే గమనించాడు కస్టడీ ఇన్ఛార్జ్. మరుక్షణమే అదే వేగంతో వచ్చి ఒకే ఒక్క దెబ్బ మోహన్ ముఖాన కొట్టాడు. ఆ దెబ్బ ముక్కుకు కానీ నోటికి కానీ మెడ భాగంలో కానీ తగలేదు. ఒడుపుగా అడ్డుకున్నందున. కానీ ఆ దెబ్బ నుదుట భాగాన తగిలింది. తలకాయ పగిలిందేమో అనుకున్నాడు. ఆ వెంటనే మరో దెబ్బ తగిలింది అడ్డుకున్న చేతి మీద. చెయ్యి విరిగిందేమో అని భయపడ్డాడు. వీడెవడో మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ పొందినట్టున్నాడు. వాడిని ప్రతీకారపు దెబ్బలు కొట్టడం కన్నా డీఎస్పీని రక్షించడం ముఖ్యం. తన మీదకు రాక్షసుడిలా దూసుకు వస్తున్న వాణ్ణి తప్పించుకొని తన శరీర బలమంతా కుడికాలిలోనికి తెచ్చుకొని ఒకే ఒక్క కిక్కిచ్చాడు మోహన్. వాడి కుడికాలి మడతబందు కీలు వెనక్కి వంగిపోయిందేమో అన్నంత బాధతో చావుకేక పెట్టాడు. అదే అదనులో మెడ లోపలి C4, C5, C6 వెన్నుపూసలు విరిగి వెన్నుపాముకు గుచ్చుకునేలా ఒక డేంజరస్ కరాటే కిక్ ఇచ్చాడు. వాడు తన నడుం కింది భాగమంతా చచ్చుబడినట్టుగా అయ్యి కింద పడ్డాడు. మోహన్ అక్కడితో ముగించలేదు. చాప చుట్టలా మారిన వాడిని కిక్లతో రోడ్డు క్రిందకు దొర్లించేశాడు. రోడ్డు దిగువన తుప్పల్లోనికి జారిపోయాడు భయంకరంగా అరుస్తూ. అదే క్షణం మోహన్ అన్న పిలుపు వినపడడంతో ప్రక్కకు తిరిగి చూశాడు. బాబాయ్! బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడతను. డ్రైవింగ్ సీట్లో ఉన్నది అతనే. అర్థం చేసుకున్న మోహన్ సుమో డోర్ తెరిచి డీఎస్పీ చేతిని పట్టుకొని లాగుతూ అన్నాడు, రండంకుల్, లెటస్ మూవ్ ఫ్రమ్ హియర్ ఇమీడియట్లీ. డీఎస్పీకి ఆ క్షణాన అర్థమైపోయింది మోహన్ తన రక్షకుడిగా వచ్చాడని. గబగబా సుమో దిగిపోయాడు.
ఇద్దరు బాబాయ్ కారెక్కారు. అప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేయబడింది. ఆపరేషన్ హైవేలో భాగంగా పాల్గొన్న జేసీబీ అక్కడి నుంచి అంతకు ముందే వెళ్ళిపోయింది. క్రియేటెడ్ దొమ్మిలో చిక్కుకుపోయిన నలుగురిని ఒక రహస్య ప్రాంతానికి తమ వ్యాన్లో తీసుకుపోయారు పోలీసులు. రోడ్డు క్రింద తుప్పల్లోంచి పెడబొబ్బలు పెడుతూ వస్తున్న కస్టడీ ఇన్ఛార్జిని పోలీసులు చుట్టుముట్టారు. లాఠీలతో మోకాలు మోచేతుల్ని చితగ్గొట్టారు. వాడి నుంచి ఇంజెక్షన్ సిరింజ్లు, బాటిల్, సెల్ ఫోన్లు వగైరా స్వాధీనం చేసుకున్నారు. సుమోను స్వాధీనం చేసుకుని వాడిని మరో వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడకు 1 కిలోమీటర్ దూరాన వస్తున్న మరో సుమోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సుమోలోని మనుషులు ప్రతిఘటించే ప్రయత్నం చేయబోగా హెచ్చరికగా గాల్లోకి 2 సార్లు పేల్చారు. ఎదుట పోలీసులు, వెనక ఆర్మీ ఆర్మ్డ్ వ్యాన్ ఉండడంతో లొంగిపోయారు సుమోలోని మనుషులు. ఆ వాహనంలోనే 100 కోట్ల డిమానిటైజ్డ్ నోట్లు ఉన్న కంటైనర్లు 4 ఉన్నాయి. సీతమ్మ ధారలో పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇంటి ముందు ఓ వాహనం ఆగింది. దానిలోంచి డీఎస్పీ మోహన్లు దిగారు. శ్రీనివాస్ డ్రైవింగ్ సీట్లోంచి దిగి ఆ ఇద్దరిని సాదరంగా ఆ ఇంటి మేడపైకి తీసుకువెళ్ళాడు. ఆ మేడలోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ దాదాపు 2 గంటల సేపు నిరీక్షించిన లావణ్య, రాగిణీదేవిల ముఖాల్లో తీవ్ర ఆందోళన, భయాలు ముద్రలు వేసేసి ఉన్నాయి. అరగంటకోసారి శ్రీనివాస్, మోహన్లు ధైర్యం చెప్తున్నా ఆ ముద్రలు వదిలిపోలేదు. టక్ 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 బూట్ల శబ్దం వినబడడంతో ఉలిక్కిపడుతూ కుర్చీలోంచి లేచారు. ఎదురుగా ఆ ఇద్దరు చూసిన క్షణంలోనే తల్లి కూతుళ్ల ఉద్వేగానికి హద్దులు లేకుండా అయిపోయింది. డోంట్ వరీ ఆంటీ, క్షేమంగా వచ్చేశాం. లెటస్ బీ హ్యాపీ. నవ్వుతూ రాగిణీదేవిని, లావణ్యను చూశాడు. అప్పటికే లావణ్యలోని ఉద్వేగం కన్నీరుగా మారిపోయింది. మోహన్ను గట్టిగా హగ్ చేసుకుంది. అదేమీ గమనించే స్థితిలో లేరు మిగిలిన ఇద్దరు. ఆ ఇద్దరు అపరిచితుల్లా కొన్ని క్షణాల సేపు ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఇద్దరు చెరో అడుగు ముందుకు వేశారు. ఉద్వేగం అంచుల్లో నిలబడిన వాళ్లలా కంపించారు. 15 ఏళ్ల ఎడబాటునంతా బయటకు వెళ్ళగొట్టేలా నిట్టూర్చారు. ముందుగా తేరుకున్న డీఎస్పీ చేతులు చాచాడు. ఆ చేతుల్లో బందీ అయిపోయింది రాగిణీదేవి. డీఎస్పీ, మిస్సెస్ డీఎస్పీల గురించి ముందే వివరించి ఉన్నాడు మోహన్. వాళ్లకు 15 ఏళ్ల ఎడబాటు వదలడమే కాదు, కిడ్నాప్ సుఖాంతం కూడా తోడయ్యి ఎమోషన్స్ బర్స్ట్ అయ్యే పరిస్థితి రావచ్చు. కనుక వాళ్లకు ఏకాంతంగా కాసేపు ఉండనివ్వాలి అన్న భావనతో శ్రీనివాస్ మేడ మీదకు వారిద్దరినీ పంపిన వెంటనే తను క్రిందికి దిగిపోయాడు. లావణ్య, మళ్ళీ మీ అమ్మా నాన్నలు ఒక్కటైపోయారు. అక్షరాల ఒక్కరే అయిపోయారు. చూడు, మనం ఇక్కడ ఉంటే వాళ్లకు ఇబ్బంది. పద, మనం క్రిందకు వెళదాం, గుసగుసగా 2 సార్లు చెప్పాడు మోహన్. అప్పుడు విడిపోయింది హగ్. అరగంట గడిచాక కానీ ఆ మేడ మీదకు ఎవరూ వెళ్ళలేదు. విజయవాడలో పోలీస్ గ్రౌండ్స్లో ఒక సత్కార సభ జరుగుతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నేర సామ్రాజ్యాల్ని కలిగి ఉంటూ వాటిని మరింతగా విస్తరించుకుంటూ పోతున్న క్రిమినల్స్ను, గ్యాంగ్స్టర్స్ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా 100% ఫలితం లేకపోతున్నది. ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు, పోలీస్ ఫోర్స్, అలాగే పత్రికలు అందరూ ఒక్కటై సత్యం, ధర్మం, న్యాయం, రక్షణ అన్న అంశాలు లక్ష్యంగా పనిచేయాలి. అందుకు అందరూ అప్రమత్తంగా ఉంటూ పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసుకుపోవాలి. అప్పుడు 100% ఫలితాన్ని సాధించడం సాధ్యపడుతుంది. అందరూ ఆశించిన సమాజం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం మన సమాజంలోని అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి, అక్రమం, అధర్మం వంటివన్నీ ప్రవేశిస్తూ సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయని అందరూ ఆక్రోశిస్తున్నారు. ఇందులో సత్యం ఎంత ఉందో అసత్యం కూడా అంతే ఉంది. కానీ ఆ అసత్యం సత్యాన్ని కనబడనివ్వలేదు. సత్యం కన్నా అసత్యానికి మెరుపులెక్కువ, వేగం ఎక్కువ, ప్రభావం ఎక్కువ. ఇది దురదృష్టం. ఎస్జేఆర్ అలియాస్ సౌత్ కింగ్గా వ్యవహరించబడే ఒక గ్యాంగ్స్టర్ నిజానికి నేర చరిత్ర గల కుటుంబంలో జన్మించలేదు. ఒక డెలిక్వెంట్గానూ పెరగలేదు. అందరి వలనే చక్కగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కానీ దురదృష్టం, కొన్ని కారణాల వలన తన తెలివితేటలను సృజన, నిర్మాణాత్మకతల వైపు కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్లించాడు. అండర్ గ్రౌండ్లో ఉంటూ చట్టానికి దొరకకుండా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుంటూ తన పనులను చక్కబెట్టుకునేవాడు. అవినీతి రాజకీయాలు,
అధికారుల అండదండలతో ఎప్పటికప్పుడు చట్టపు ఉచ్చుల్లోంచి తప్పించుకునేవాడు. అతనికి సౌత్ కింగ్ అన్న పేరు ఎలా వచ్చింది? ఎస్జేఆర్ ఇనిషియల్స్లో ఉన్న అతని పూర్తి పేరు చెప్పగలరా సార్? అక్కడే ఉన్న విలేకరులలో ఒక ఆయన అడిగాడు. తల ఊపాడు డీజీపీ. అతను ఎస్జేఆర్గానే అందరికీ పరిచితుడు. కొందరు అతని పేరు శ్రీ జానకిరామ్ అని చెప్పారు, మరికొందరు షేక్ జాన్ రాజ్ అన్నారు. నిజానికి అతను మన రాష్ట్రవాసి కాడు. మొదట అతను ఒక హత్యా ప్రయత్నం నేరం మీద జైలు పాలయ్యాడు. జైల్లో ఉన్నప్పుడే అతను తన బుద్ధిని వక్ర మార్గంలోనికి మళ్లించాడు. సక్రమ మార్గంలో వెళితే ఒరిగేది ఏమీ లేదని భావించి తన భవిష్య జీవనానికి కొన్ని పథకాలను సిద్ధం చేసుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడే సంఘ వ్యతిరేకులైన ఖైదీలతో చేతులు కలిపాడు. జైల్లోంచి విడుదలయ్యాక ఆ ఖైదీలతో కలిసి అండర్ వరల్డ్లో ఉన్న కొందరు గ్యాంగ్స్టర్స్ను, క్రిమినల్స్ను కలిశాడు. వాళ్లలో ఒకటిగా చేరిపోయాడు. వాళ్లకు నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళ అభిమానం సంపాదించాడు. 10 ఏళ్లలోపునే సౌత్ ఇండియాను గుప్పెట్లో ఉంచుకొని నలుగురు నాయకుల్లో ఒకడయ్యాడు. తర్వాత వాళ్లకే నాయకుడై సౌత్ కింగ్గా పిలువబడ్డాడు. అతను పట్టుబడ్డాడా సార్? మరో విలేకరి ప్రశ్న. లేదు, తప్పించుకున్నాడు. ముందే చెప్పాను, అతను చాలా తెలివైనవాడు. ఎప్పటికప్పుడు అవసరమైన కొత్త ఎత్తులు వేస్తూ తప్పించుకోగలగడం అతనికి తెలిసిన గొప్ప విద్య. అతను మన తెలుగు రాష్ట్రాల్లోకి గత ఏడాది వచ్చాడు. వచ్చినా మన రాష్ట్రాల్లో ఏ నేరాలకు పూనుకొని ఉండలేదు. ఈ డిమానిటైజ్డ్ నోట్ల ఎక్స్చేంజ్ వ్యవహారంలో ముఖ్య పాత్ర వహించాడు. కానీ మీ అందరి ముందు చెప్తున్నాను, అతను ఇంతవరకు ఎక్కడా పట్టుబడలేదు. అతని మనుషులు పట్టుబడలేదు. కానీ మన రాష్ట్రంలో అతని మనుషులు పట్టుబడ్డారు. ఇది అర్థ విజయం. కానీ త్వరలోనే అతన్ని కనుగొంటాం. ఎక్కడున్నా సరే చట్టానికి అప్పగించి తీరుతాం. మన తెలుగు పోలీసుల ప్రతిభ, సమర్థతలను అందరికీ వెల్లడి చేస్తాం. సభలో కరతాళ ధ్వనులు మారుమ్రోగినాయి. ఇక విషయానికి వద్దాం. తన డ్యూటీలో ఎంతో సిన్సియర్గాను, చట్ట వ్యతిరేకుల పట్ల ఎంతో కఠినంగాను వ్యవహరించే మన డీఎస్పీ గారు వాళ్ళ దృష్టిలో కంటి నలుసుగా ఎప్పటి నుంచో ఉన్నారు. దురదృష్టం కొద్దీ అలాంటి వాళ్ళల్లో ఒకడైన ఎస్జేఆర్ చేత కిడ్నాప్ చేయబడ్డారు. వాళ్ళ పనులు సాధించుకునేందుకు సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్ కోసం పూనుకొని ఆయన భార్య, కుమార్తెలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ కిడ్నాపర్స్ నుండి క్షేమంగా తప్పించడం, సురక్షిత ప్రాంతానికి చేర్చడం జరిగింది. తన ప్రతిభతో ఆ కిడ్నాపర్స్ స్థావరాల గురించి డిపార్ట్మెంటుకు తెలిసేలా చేసి వాళ్ళ ప్లాన్లను భంగం చేసి వాళ్ళను వాళ్ళ వద్దనున్న 100 కోట్ల పైబడిన నల్లధనాన్ని పట్టుబడేలా చేసిన డీఎస్పీ గారిని అభినందిస్తున్నాను. అలాగే వారి కిడ్నాప్ల విషయాన్ని నేర్పుగా తెలుసుకుని కిడ్నాప్ చేసిన వారికి ఏ చిన్న అనుమానం కలగకుండా డీఎస్పీ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కు ఏ ప్రమాదం జరగకుండా రక్షించడానికి అత్యంత చాకచక్యంతో ఒక ప్లాన్ సిద్ధం చేయబడింది. దానికి పెట్టిన పేరు ఆపరేషన్ హైవేస్. దాన్ని రచించి అమలుపరిచి విజయం సాధించిన వాళ్ళు ఇద్దరు. వారిలో ఒకరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇంకొకరు వారి అన్నగారి అబ్బాయి విజయ్ మోహన్. వారిద్దరిని, డీఎస్పీ గారిని, అలాగే ఆపరేషన్ హైవేలో పాల్గొని సహకరించిన మా పోలీస్ అధికారులను, మిలిటరీ అధికారులను ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అంటూ అందరినీ పేరు పేరున పిలిచారు డీజీపీ. వేదికపైకి మొదట పిలిచిన 3, తర్వాత మిగిలిన అధికారులు వచ్చారు. అందరికీ శాలువాలు కప్పి పూల బొకేలిచ్చి గౌరవించారు. తర్వాత నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. అదే రోజు రాత్రి భోజనాల కార్యక్రమం ముగిశాక డీఎస్పీ గారింట్లో మేడం మీద గదిలో జరిగిందంతా ఒక థ్రిల్లర్, సస్పెన్స్ మూవీలా అనిపిస్తోంది నాన్న. డీజీపీ గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నా, చేయలేదు. చెప్పండి నాన్న, అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? లావణ్య తండ్రి చేతుల్ని పట్టుకొని అడిగింది. అతను భార్య వైపు చూశాడు. చెప్పండి, ఆసక్తిగా అంది రాగిణీదేవి. తదుపరి మోహన్ను చూశాడు. చెప్పండి సార్, ఫస్ట్ పార్ట్ మీదే కదా? నవ్వుతూ చూశాడతను. సరే వినండి. చెప్పడానికి ముందు బలంగా ఊపిరి తీసుకున్నాడు. మన సొసైటీలో 4 రకాల ప్రవృత్తులు కలిగిన వారున్నారు. కారణాలేమైతేనే నేర ప్రవృత్తినే తమ మార్గంగా ఎంచుకున్నవారు కొందరు. మరికొందరు వీళ్లను తెర వెనుక నుండి ప్రోత్సహిస్తుంటారు. చట్టాల్లోని లొసుగుల్ని లేదా వాటికే కొత్త అర్థాలు సృష్టించి తమ కార్యకలాపాలను సాగించుకునే విశ్వామిత్రులు లేదా ఊసర వెల్లులు.
తమ అధికారం నిలుపుకోవడం కోసం లేదా అధికారం చేజిక్కించుకోవడం కోసం వీళ్ళు తమ చీకటి వ్యవహారాలు నిరాటంకంగా సాగించుకునేందుకు మొదటి వాళ్ళు పరస్పరం ఆశ్రయించుకుని ఉంటారు. నా ఉద్యోగం నాకు ఉంది, నా వృత్తి లేదా వ్యాపారాలు నాకున్నాయి, ఎవరెలా పోతే నాకెందుకు, పోలీసులు, కోర్టులు, రాజకీయాలు, పౌర బాధ్యతలు వగైరాలతో ఎందుకొచ్చిన గొడవ, ఆ తలనొప్పులు మాకెందుకు అని నిమిత్త మాత్రులుగా మిగిలిపోయే తటస్థులు మరికొందరు. మిగిలిన వాళ్ళు తమకు చేతనైనంత లేదా ప్రోత్సహిస్తే మరింతగా సమాజ బాధ్యతను తీసుకునేవారు. అలాంటి వారికి చక్కని ఉదాహరణ మోహన్ అంటూ మోహన్ను చూస్తూ అతని భుజాన్ని తట్టాడు. తల్లి కూతుళ్ళు మరింత అభినందనగా చూశారతన్ని. చెప్తున్న డిఎస్పి కూతురు వైపు దృష్టి సారించాడు. నీవు ప్రేమించిన వ్యక్తితో నీ నిశ్చితార్థం రామాపురంలో జరగనుందని, మరి ఆ ఆలోచనలు అపోహలు పెట్టుకోకుండా రమ్మని అమ్మ తర్వాత నీవు ఫోన్లో చెప్పారు. నేను కొంత పట్టుదల సడలించుకున్నా బయలుదేరే ముందు రోజున మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మోహన్ గురించి ఎంక్వైరీ చేయించా. గోల్డ్ అని చెప్పారు. ఇంకొందరు అంతకన్నా ఎక్కువట అన్నారు. మరికొందరు తెలియదన్నారట. అది తెలిసాక నేను మరే నెగిటివ్ అభిప్రాయాలు ఉద్దేశాలు పెట్టుకోకుండా బయలుదేరాను. మన గురించి ముందే తెలిసి ఉన్న కొన్ని దుష్టశక్తులు మన మీద, ముఖ్యంగా నా మీద కక్ష సాధించుకునేదానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ పొంచి ఉన్నాయి. వారికి మంచి అవకాశం వచ్చినట్టయింది. దుష్టశక్తులా? ఎవరు? ఆశ్చర్యపోయింది లావణ్య. నేను హైదరాబాద్లో కొన్నాళ్ళు ఇన్స్పెక్టర్గా చేశాను. అప్పుడు కొన్ని దుష్టశక్తుల ఆటలు కట్టించాను. మట్కా, గుడుంబా మొదలైన ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ నిర్వహించే శక్తులకు ఒక నాయకుడు ఉండేవాడు. వాడి పేరు ముర్దాక్. వాడికి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అని తెలియదు. కారణం, నేను హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు అప్పట్లో బదిలీ అయి వచ్చేశాను. వాడు నన్ను మర్చిపోయాడు. అలాంటి వాడికి మళ్ళీ ఉప్పందించాడొకడు. నేను ప్రస్తుతం విజయవాడలో, అమ్మ ఒంటరిగా హైదరాబాద్లో ఉంటున్న విషయం తెలిసింది. ఈ ముర్దాక్ పక్షవాతం కమ్మిన కారణంగా మునిపటిలా యాక్టివ్ రోల్ తీసుకోవడం తగ్గించేసున్నాడు. అదే సమయంలో మన ప్రాంతాలకు వచ్చి ఉన్న ఎస్జేఆర్ వాళ్లకు వరమయ్యాడు. ఆ తదుపరి అక్కడి దుష్టశక్తులన్నీ ఏకమై నా మీద పగ తీర్చుకునేదానికి ఒక చక్కని ప్లాన్ సిద్ధం చేయమని అతన్ని అభ్యర్థించాయి. డిమానిటైజ్డ్ నోట్ల మార్పిడి కోసం మన ప్రాంతాలకు వచ్చిన ఎస్జేఆర్ దృష్టి పెద్ద స్థాయిల్లో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ మీద, హవాలాగాళ్ల మీద పడింది. వాళ్ళెవరూ అతనికి కలిసి రాలేదు. ఎక్కడికక్కడ నిఘా, పోలీస్, ఐటీ వాళ్ళు దాడులు చేస్తున్న కారణంగా బంగారు గని యజమానికి దక్షిణ రాష్ట్రాల్లో శాఖలున్నాయి. వాళ్ళు కలిసి రాలేదు. ఆ కారణంగా అతని మీద కక్ష పెంచుకున్నాడు. ఆ బంగారు గని యజమానికి చాలా పటిష్టమైన భద్రత ఉన్న కారణంగా అతన్ని నేరుగా కలవలేడు. ఆ యజమాని నిజాయితీ పరులైన పోలీసు అధికారులకు తప్ప మరెవరికి భయపడడు. అలాంటి వాడితో తన డీల్ ఎలా నడిపించాలనుకుంటున్న తరుణంలో వెతకబోయిన తీగే కాలికి చుట్టుకున్నట్లు అయింది వాడికి. నా గురించి చెప్పగానే ఆ ఎస్జేఆర్ ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేయడంలో దిట్ట. వెంటనే ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ముందుగా మనందరి గురించిన వివరాలు, మన నేపథ్యం, మన అలవాట్లు, బలహీనతల గురించిన సమాచారం సేకరించాడు. ఆ ముర్దాగ్గాడి మనుషుల సమాచారాన్ని అందించారు. వాళ్లలో ముఖ్యుడు బాజీ నాన్న. చెప్తుండగా తన భార్య తలదించుకుని నిట్టూర్చడం గమనించాడు డిఎస్పి. నన్ను కిడ్నాప్ చేయడం అతని ప్లాన్లోని మొదటి అంశం. అందుకోసమే విశాఖ ఎయిర్పోర్ట్లో నా కోసం కాపు కాశారు అతని మనుషులు. ఎయిర్పోర్టు బయట వాళ్ళు సిద్ధంగా ఉంచిన కార్లలో ఒకదాన్ని ఎక్కేలా చేశారు. మధురవాడ దాటుతుండగా కారులో హై పవర్ క్లోరోఫామ్ స్ప్రే చేయించి నన్ను స్పృహ తప్పించారు. తర్వాత అదే కారులో నన్ను వాళ్ళ స్థావరానికి తీసుకుపోయారు. మీ వద్దకు బయలుదేరిన నేను రాకపోతే ఆరా తీసి మీరు పోలీసులను ఆశ్రయిస్తారేమో అన్న అనుమానంతో, జ్యువెలరీ కొనే నెపంతో మిమ్మల్ని కిడ్నాప్ చేసేదానికి మీ వద్దకే ఒక కారును పంపారు. మీకు నమ్మకం కలగడం కోసం వాళ్ళ మనిషినే మా డిపార్ట్మెంట్ మనిషిగా ఒకరిని పంపారు. మిమ్మల్ని మరింత నమ్మించడానికి వాడు మా మనిషే అని నా చేత కూడా చెప్పించారు. మీరు నమ్మారు. కానీ ఆపరేషన్ హైవేస్ కారణంగా మనమందరం సేఫ్గా బయటపడ్డాం. నాన్న, అక్కడి నుంచి, అదే వాళ్ళ స్థావరం నుండి బయటపడేందుకు ఏం చేశారు, ఎలా చేశారు? డిఎస్పి చిన్నగా నవ్వాడు. మిమ్మల్ని విశాఖ రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ మీకే కాదు, ఎవరికీ కమ్యూనికేట్ చేసే అవకాశం లేకుండా
నా సెల్ను లాక్కున్నారు. నేను ఏ ట్రిక్స్ అయినా ఉపయోగించి మీతో కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ నేను కిడ్నాప్ చేయబడ్డానని చెబితే నా ప్రాణాలు తీస్తామని, మిమ్మల్ని వదలమని హెచ్చరించారు. అందువలనే నేను ఏ సాహసం చేసే అవకాశం లేకుండా పోయింది. ఎలాంటి సాహసం చేసినా వాళ్ళ దగ్గరున్న సయనైడ్ ఇంజెక్షన్లను చూపించి ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అమ్మో, సైనైడే! గతుక్కుమని భయపడిపోయింది లావణ్య. నిజానికి అవి సైనైడ్ ఇంజెక్షన్లు కావమ్మా, పెథిడిన్ గ్రూప్కు చెందిన శక్తివంతమైన మత్తు ఇంజెక్షన్లు. ఆ విషయం తర్వాత బయటపడింది. కిడ్నాప్ చేసిన వారిని మానసికంగా కృంగదీయడానికి, తీవ్ర ప్రాణభయానికి గురి చేయడానికి వాటిని చూపించి హెచ్చరిస్తారు. తర్వాత నా దగ్గరున్న స్పైకామ్గా ఉపయోగపడే పెన్నును తీసేసుకున్నారు. నేను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తీసుకున్న సెల్తో పాటు దాన్ని తీసుకోకుండా ఆఖరి దశలో తీసుకోవడం ద్వారా నాకు ధైర్యం ఉంటుందని, ఆ ధైర్యంతోనే నేను చాలా క్యాజువల్గా నాకే ఆపద రానట్టుగా ఫీల్ అయ్యి మీతో కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళ తలంపట. అంతేకాదు, మా డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా వాళ్లే చాలా తెలివైన వాళ్ళు అని నేను నమ్మి భయంతో వాళ్ళు చెప్పినట్టే చేస్తానని వాళ్ళ ముందు ఆలోచన, ఎత్తుగడ. కానీ వాళ్ళు మా డిపార్ట్మెంట్ను తక్కువ అంచనా వేయడమే వాళ్ళ తెలివి తక్కువకు నిదర్శనం. తర్వాత ఏం జరిగింది? నా సెల్ ఫోన్లో 2 సిమ్లు ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్కు సంబంధించినది, మరొకటి పర్సనల్ది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇక ఎవరితోనూ నేను కమ్యూనికేట్ అయ్యే అవకాశం లేకుండా చేసి దాన్ని వాళ్ళ వద్దనే ఉంచుకున్నారు. కానీ వాళ్లను వాళ్లే పట్టించి ఇచ్చే పరిస్థితిని కల్పించుకున్నారు. అదిలా? ఆ ఫోన్కు ముందు వెనకల వాయిస్ రిసీవింగ్ గ్యాప్ల వద్ద 1 మిల్లీమీటర్ వ్యాసంలో సీక్రెట్ మైక్రో లెన్స్లున్నాయి. వాటి చుట్టూ మైక్రోఫోన్లుంటాయి. అవి ఫోన్లో మాట్లాడే వారిని, వారి వాయిస్ను వీడియో, ఆడియో రికార్డింగ్ చేస్తాయి. అయితే వాటిని ముందుగా యాక్టివేట్ చేయాలి. నేను కారులో స్పృహ తప్పిపోతున్న క్షణాన నా షర్ట్ జేబులోంచి ఫోన్ తీయాలనుకున్నాను. తీయలేకపోయాను. కానీ అదే క్షణం దానికున్న సీక్రెట్ ఏవీ రికార్డింగ్ బటన్ను ప్రెస్ చేశాను. మరో విషయం, అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫోన్. దాన్ని అవసరమైతే వైబ్రేషన్ మోడ్లో ఉంచాలి తప్ప ఎన్నడూ స్విచ్ ఆఫ్ చేయకూడదు. కానీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారు. ఆ అంశము మనకు కలిసొచ్చింది. ఆసక్తిగా చూసింది లావణ్య. ఆ ఫోన్కు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత 1 గంట సేపు ఆన్ చేయకుండా ఉంచేసినా, లేక దాన్ని ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా దానిలోని లొకేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆపై మా ఎస్పీ గారి కార్యాలయం, కమిషనరేట్ వారితోనూ, క్రైమ్ బ్రాంచ్ విభాగంతోనూ కనెక్ట్ అయ్యి సిగ్నల్స్ పంపిస్తుంది. ఏ సెల్ టవర్ పరిధిలో ఉంది, ఆ టవర్కు ఎంత దూరంలో ఉంది వివరాలు ట్రాన్స్మిట్ చేస్తుంది. అంతేకాదు, ఆ రోజు కాల్ డేటా వివరాల్ని అందిస్తుంది. ఇంకా దాని ముందు మాట్లాడిన వారి ఫోటోలను, వాయిస్లను ప్రసారం చేస్తుంది కూడా. ఇవేవీ తెలియని ఎస్జేఆర్ ఆ ఫోన్ ద్వారా 2 సార్లు మీతో నన్ను మాట్లాడించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత 2 గంటలు గడిచినా స్విచ్ ఆన్ చేయలేదు. ఆ లోపునే అది యాక్టివేట్ అయింది. మా ఎస్పీ గారికి, క్రైమ్ బ్రాంచ్ వారికి సమాచారం ఇచ్చింది. మా వాళ్ళు విశాఖ ఎస్పీ గారిని కాంటాక్ట్ చేశారు. ఆ విషయం విశాఖలోని ఇన్స్పెక్టర్లందరికీ తెలియపరచబడింది. అప్పటికే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అంటే మోహన్ బాబాయ్ గారికి మన కిడ్నాప్ విషయం మోహన్ ద్వారా తెలిసి ఉండడంతో ఇద్దరూ కలిసి మనల్ని సేఫ్గా విడిపించే పథకం రచించారు, అమలుపరిచారు. మనం అందరం సేఫ్గా బయటపడ్డాం. అది కథ అంటూ మోహన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు డిఎస్పి. మరి ఆ పథకం ఏంటో చెప్పండి నాన్న, తండ్రికి దగ్గరగా వచ్చి అడిగింది లావణ్య. ఆ పథకంతో మన కథను సుఖాంతంగా నడిపించిన నీ ఫియాన్స్ను అడుగు, కూతురు కళ్ళలోకి చూస్తూ అన్నాడు డిఎస్పి. ఆ కళ్ళలో 1000 ఎల్ఈడీలను మించిన వెలుగును చూసి ఆశ్చర్యపోయాడు. చెప్పండి సార్, హీరోగారు కొంటెగా చూస్తూ అంది. ఆ చూపుల్లో కృతజ్ఞత కూడా ఉంది. రాగిణీదేవి కూడా అతని వైపు అదే భావంతో చూసింది. గొంతు సవరించుకున్నాడు మోహన్. సార్, విజయవాడ. ఇంకా సారేంటి బాబు, మామయ్యాను. మోహన్ను ఆప్యాయంగా చూస్తూనే తల్లి కూతుళ్ల వైపు ఒకసారి చూశాడు. వాళ్ళిద్దరూ చిన్నగా నవ్వి కరెక్ట్ అన్నట్టు తలలూపారు. థ్యాంక్ యూ. మామయ్య గారు విజయవాడ నుండి బయలుదేరినట్టు చాలా హ్యాపీగా చెప్పింది లావణ్య. నేను ఆ సమయంలో విజయనగరం వెళ్ళి ఉన్నాను. తర్వాత ఆయన్ను పార్వతీపురంలో రిసీవ్ చేసుకునేదానికి సిద్ధంగా నా ఏర్పాటు నేను చేసుకున్నాను.
కానీ ఆ మధ్యాహ్నమే మళ్ళీ ఫోన్ చేసింది. డాడీ ఈరోజు రావడం లేదని, సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని అంది. సాయంత్రం షాపింగ్ కోసం నన్ను మమ్మీని విశాఖ రమ్మంటున్నారని చెప్పింది. ఈసారి కొంత ఆందోళన పడుతున్నట్టుగా అనిపించింది. డాడీ ఇంకేదైనా కొత్త ప్లాన్తో మనల్ని విడదీయడానికి చూస్తున్నారా అన్న సందేహాన్ని నా ముందుంచింది. అదేం లేదు, వర్రీ అవ్వద్దని ధైర్యంగా ఉండమని చెప్పాను. అంతలోనే మళ్ళీ ఫోన్. డాడీ మా కోసం కారు పంపారు, సెక్యూరిటీగా ఓ వ్యక్తిని పంపారు, తొందరగా రమ్మంటున్నారని. అప్పుడే నాలో చిన్న సంశయం ప్రారంభమైంది. ఆయన మా విషయంలో నిజంగా కన్విన్స్ అయి ఉంటే ఆ షాపింగ్కు రమ్మంటున్న విషయం మాట మాత్రంగానైనా నాతో చెప్పి ఉండేవారు. ఆయన అలా చెప్పకపోవడంతో నా సంశయం అలాగే ఉండిపోయింది. ఈ విషయం నేను బయట పెట్టలేదు. కాసేపయ్యాక లావణ్యే మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది. మేం బయలుదేరుతున్నాం, నిన్ను మిస్ అవుతున్నామని సారీ చెప్పింది. మరి కాసేపటికే డాడీ రెస్పాండ్ అవడం లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉందని చెప్పింది. నాలోని సంశయం అనుమానంగా మారింది. వెంటనే బాబాయ్ను కాంటాక్ట్ చేశాను. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి నా డౌట్ను క్లియర్ చేశారు. మా అమ్మాయికి ఒక మంచి అబ్బాయితో పెళ్లి నిశ్చయమైందని, ఎంగేజ్మెంట్ కోసం పార్వతీపురం వెళ్తున్నానని మామయ్య గారు కొంతమంది సన్నిహితులతో చెప్పారట. ఆ పని నిమిత్తమే సెలవు పెట్టారట. ఆ సమాచారం వచ్చిందని చెప్పారాయన. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఓ విషయం తెలిసి గతుక్కుమన్నాను. అసలు సీఎం గారి కాన్ఫరెన్సే లేదట. మరో విషయం, పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్ ఇచ్చిన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరట, చేయకూడదట. ఏవైనా కాన్ఫరెన్స్లో ఉంటే మాత్రం వైబ్రేషన్ మోడ్లో ఉండాలి తప్ప స్విచ్ ఆఫ్ చేయరాదట. పోలీస్ యంత్రాంగం అత్యవసర సర్వీసెస్లో ఉంటుంది కనుక. ఇది తెలిసాక నాకు మరో అనుమానం వచ్చి అడిగాను బాబాయిని. లావణ్య నేను ప్రేమించుకున్న విషయం, ఆపై జరిగిన కథ ముందే ఆయనకు చెప్పి ఉన్నాను. మామయ్య గారు మళ్ళీ మనసు మార్చుకుని తన వాళ్లను వెనక్కి రప్పించుకుంటున్నారా, లేక ఆయనే ఏదైనా అనుకోని ఆపదలో చిక్కుకున్నారా అన్న సందేహాన్ని ఆయన ముందుంచాను. ఏ అన్వాంటెడ్ సిచ్యుయేషన్ రాకుండా చూడ్డానికి ఆయన సహాయం కోరాను. ఆయన అతివేగంగా స్పందించడమే కాదు, తనే స్వయంగా రంగంలోకి దిగారు. లావణ్యను, అత్తయ్య గారిని తీసుకువెళ్తున్న కారును ఫాలో కమ్మని చెప్పారు. నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. సెక్యూరిటీ మనిషి తనకు ఫోన్ రింగ్ అయినప్పుడల్లా కారు ఆపి దిగి డోర్ వేసేసి అవతలగా వెళ్ళి మాట్లాడుతున్నాడని, డాడీ గురించి అడిగితే సరిగ్గా చెప్పడం లేదని, అతని తీరు అనుమానాస్పదంగా ఉందని లావణ్య మెసేజ్ పెట్టింది. అంతకుముందే రిఫ్రెష్మెంట్ కోసం కేకే డాబా ముందు కారు ఆపించమని నేను కలుస్తానని చెప్పడంతో లావణ్య ఆ డాబా దగ్గర కారు ఆపించింది. డ్రైవర్ పేరు అప్పలనాయుడని, సెక్యూరిటీ పేరు పైడ్రాజు అని, అతని పాస్వర్డ్ లయన్ అని బయలుదేరిన కాసేపటికే మెసేజ్ పెట్టింది. ఈ వివరాల్ని డాబా దగ్గర రహస్యంగా నా సెల్ ద్వారా తీసిన వారి ఫోటోల్ని వాట్సాప్ ద్వారా బాబాయ్కి పంపించాను. కారు ఓనరు, డ్రైవర్ వివరాల గురించి ఆర్టీఓ ఆఫీస్ను కన్సల్ట్ చేయగా ఆ కారు ఓనర్ గారి పేరు తెలిసింది. ఆయనను కన్సల్ట్ చేయగా డ్రైవర్ పేరు అప్పలనాయుడే అని తెలిసింది. తన డ్రైవరు కారును ముందు రోజునే మెకానిక్ షెడ్కు తీసుకువెళ్లాడని, మరుసటి రోజు సాయంత్రానికి రిపేరు పూర్తవుతుందని, అదయ్యాక కారును తీసుకొస్తానని చెప్పాడని ఓనరు బాబాయ్తో చెప్పాడు. ఇక సెక్యూరిటీ మనిషి డిపార్ట్మెంట్ వ్యక్తి కాదని సమాచారం వచ్చింది. మీ కారును ఎవరికైనా ఇచ్చారా, కాక మీకు తెలియకుండా మీ డ్రైవర్ ఎవరినైనా తీసుకువెళ్ళే అలవాటు ఉందా అని అడిగితే అదేం లేదన్నాడు. దాంతో మాకు అనుమానం దృఢపడిపోయింది. ఆ డ్రైవరు కారు అప్పగించిన మెకానిక్ షెడ్ వాళ్ళను కన్సల్ట్ చేశాం. రాత్రి 10:30 వరకు షెడ్లోనే ఉండి కారును రిపేర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడని వాళ్ళు చెప్పారు. మా అనుమానానికి బలమైన ఆధారం దొరికినట్టయింది. మామయ్య గారు ఏమయ్యారు? ఆయన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? చేసి లావణ్యను, అత్తయ్య గారిని రప్పించుకునేదానికి మామయ్య గారితోనే రమ్మని చెప్పించారా అన్న అనుమానాలు వచ్చాయి. అందుకు హైదరాబాద్లోనే జరిగిన ఓ సంఘటన కూడా వాటికి బలం ఇచ్చింది. తక్షణం నా అనుమానాల్ని బాబాయ్ ముందుంచాను. ఆయన కాసేపు ఆలోచించి ఓ పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఆ కారును ఫాలో కమ్మన్నారు. నేను ఫాలో అయ్యాను. అలా ఫాలో అవుతున్నట్టు వాళ్లకు అనుమానం కలగకుండా చూసుకోమన్నారు. మన అదృష్టం కొద్దీ దారిలో 2 చోట్ల ట్రాఫిక్ జాములు అయ్యాయి. అవి క్లియర్ అయ్యే లోపునే ఆ కారును ఆపించడానికి ప్లాన్ చేశాం. డిపార్ట్మెంట్ వాళ్ళే డైరెక్ట్గా కారును ఆపించవచ్చు, కానీ లోపలున్న వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసుకుని ఏ ఇబ్బందులన్నా పెట్టచ్చు, లైఫ్ థ్రెట్కు గురి చేయొచ్చు. అందుచేత డ్రైవరే తన కారును ఆపేలా
తర్వాత వాళ్ళిద్దరూ కారు దిగేలా చేస్తే మన పని సులువని నేను చెప్పడంతో బాబాయ్ ఓకే చేశారు. ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు కారు వెనక టైర్ల క్రింద ముళ్ళ చక్రాలు పెట్టించారు. ఊహించినట్లుగానే టైర్లు పంక్చర్ అయి కారు ఆగిపోయింది. తర్వాత కారులోని ఇద్దరూ దిగారు. సిద్ధంగా ఉన్న పోలీసులు వాళ్లను స్టేషన్కు తీసుకుపోయారు. మిమ్మల్ని మరో వాహనం ఎక్కించి మీరు రక్షణగా ఇద్దరు పోలీసులను, నన్ను మీ వెంబడి బాబాయ్ పంపించారు. స్టేషన్లో ఆ ఇద్దరిని కాస్త శుద్ధి చేసి అడిగారు. కారు డ్రైవరు తనకే పాపం తెలియదని, కారు అసలు రెంటుకు రెట్టింపు ఇస్తామని ఆశ పెట్టడంతో తొందరగా రిపేర్ చేయించి ఉదయం 10ంటికి బయలుదేరానని చెప్పాడు. సెక్యూరిటీ వాడు ముందు బుకాయించినా పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి రెచ్చిపోయి సైనైడ్ ఇంజెక్షన్లనిచ్చేస్తానని సిరంజులు తీసి బెదిరించాడు. వెనక నుండి ఒక పోలీస్ ఆ చేతి మీద కొట్టాడు. సిరంజి క్రింద పడిపోయింది. అది మత్తు ఇంజెక్షన్. తర్వాత వాణ్ణి చక్కగా పీకేసరికి అసలు కథంతా బయట పెట్టాడు. ఆసరికే మామయ్య గారి గురించి బాబాయ్కి తెలిసింది. 4 సెర్చ్ టీంలు సెర్చ్ ప్రారంభించాయని, బాబాయ్ను ఇన్వాల్వ్ చేశారని సమాచారం వచ్చింది. అటుపై మా తక్షణ కర్తవ్యం మామయ్య గారిని ట్రేస్ చేసి రక్షించడం. మామయ్య గారి విషయం సెక్యూరిటీ వాడినే మళ్ళీ 2 పీకగా చెప్పాడు. ఆయన వస్తున్న సుమో లావణ్య వస్తున్న కారు కోసం ఎదురుచూస్తూ ఉంది. మధురవాడకు 2 కిలోమీటర్ల ఆవలగా ఆ సుమోను రన్నింగ్లో పెట్టించి ఒకచోట జేసీబీని ఢీ కొట్టేలా చేయించారు పోలీసులు. అక్కడో గొడవను క్రియేట్ చేయించారు. వాటిలో సుమోలోని గ్యాంగ్స్టర్స్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యేలా చూశారు. మామయ్య గారి కస్టడీ ఇన్ఛార్జిగా ఉన్న ఒకడు వాడు కూడా కారు దిగడంతో నేను మామయ్య గారిని బండిలోనే ఉంచి డ్రైవ్ చేసుకుపోవాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. ఆసరికే ప్రత్యామ్నాయంగా మరో బండిలో వచ్చిన బాబాయ్ మమ్మల్ని దానిలో తీసుకుని వెళ్ళిపోయారు. సుమోలోని వాళ్లను తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత దాని వెనకనే మరో సుమోలోని మనుషుల్ని 100 కోట్ల డిమానిటైజ్డ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మామయ్య గారి సెల్ పంపిన సిగ్నల్స్ ఆధారంగా ఆ ఎస్జేఆర్ స్థావరాన్ని కనుగొని దాన్ని చుట్టుముట్టారు. అక్కడ మామయ్య గారి సెల్ దొరికింది. అందరినీ అరెస్ట్ చేశారు. బట్ ద బిగ్ క్యాట్ ఎస్కేప్డ్ టు ఫెల్ ఇన్ ద వెల్ ఇన్ నో టైమ్. ముగించి నవ్వుతూ లావణ్యను చూశాడు మోహన్. కళ్ళార్పడం మర్చిపోయి ఉన్న లావణ్య హఠాత్తుగా తండ్రి పక్క నుండి లేచింది. దూసుకుపోయినట్టుగా వెళ్ళి మోహన్ ముందు నిలబడింది. మా కోసం మీ ప్రాణాల్ని లెక్క చేయరా? వాడితో ఫైట్ చేస్తారా? నుదుట ఈ గాయాలేంటి? అంటూ బలంగా అతన్ని హక్ చేసుకుంది. అదే క్షణాన డిఎస్పీ దంపతులకు ఒక గొప్ప జ్ఞానోదయం అయింది. తామెంతగా విలువైన జీవితాలను ఇంతవరకు కోల్పోయామో అన్నది అర్థమైంది. ఇక ఆ క్షణాల్లో అక్కడుండటం భావ్యం కాదని క్రిందకు దిగి వెళ్ళిపోయారు. విజయవాడ నుంచి డిఎస్పీ కుటుంబం రామాపురం చేరుకుంది. ఆ రోజునే లావణ్యను పెళ్లికుమార్తెను చేశారు. ఎంగేజ్మెంట్ లేకుండానే తదుపరి రోజున వివాహం నిశ్చయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రాత్రి భోజనాల పిదప రాగిణీదేవి డిఎస్పీలకు ఒకే గదిలో పడక ఏర్పాటు చేయించాడు మోహన్. ఆ గదిలో బెడ్ మీద డిఎస్పీ వాలి ఉండగా రాగిణీదేవి అతని చెంత చేరి కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించండి అంది. భార్య రాకను చూసి అటు తిరిగి ముఖం పెట్టుకున్నాడు భర్త. ఇటువైపు తిరగకుండానే అన్నాడు, ఎందుకు? మనం చాలా కోల్పోయామండి. నోనో, నువ్వేం కోల్పోలేదు, నేను ఏం కోల్పోలేదు. ఇద్దరం డబ్బును బాగానే సంపాదిస్తున్నాం. దర్జాగా హాయిగా సుఖంగా బ్రతికేస్తున్నాం కదా. డబ్బు దర్జాలను కాదండి, విలువైన జీవితాలనే కోల్పోయామండి. క్షమించండి. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకోలేదు భార్య. ఎలా క్షమించమంటావు? నీకు నచ్చిన వ్యక్తి కోసం నన్నే అంతం చేయాలనుకున్నావుగా. దిగ్భ్రమకు లోనైన భార్య నోట మాట రాక ఉండిపోయింది. మాట్లాడవేం? ఏమండి, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదండి. పాపం, ఏమీ అర్థం కావడం లేదా అండి? నీతో రిలేషన్స్ పెంచుకున్న ఆ ఖాదర్గాడు ఇచ్చిన నీ డీటెయిల్సు, నా డీటెయిల్సు అన్నీ ఆ ఎస్జేఆర్ గాడికి వాడి బాస్ ముర్దాక్ ద్వారా తెలియజేశాక కదా ఇదంతా జరిగింది. ఒకవేళ ఈ ఎపిసోడ్లో నేను నోమోర్ అయి ఉంటే నీవు చాలా రిలాక్స్ అయ్యేదానివి. పోలీస్ వాడిని ఆ మాత్రం ఊహించలేననుకోవద్దు. ఏమండి ఏమండి, ఈ మాటలు వినలేకపోతున్నానండి. ప్లీజ్ వద్దు. నిజంగా నాకే పాపం తెలియదండి, నమ్మండి. అయ్యో పాపం, మీరు నన్ను అనుమానిస్తున్నారా? భర్త ముఖాన్ని తన వైపు తిప్పుకొని అడిగింది.
ఏం నా నుండి దూరంగా వెళ్ళిపోయి 15 ఏళ్లుగా ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న నిన్ను ఎందుకు అనుమానించకూడదు? కలియుగం ఆఖరిలో ఉన్నవాణ్ణి. ఆ త్రేతాయుగంలోని రాముడే అనుమానించాడుగా. ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి. మన అమ్మాయి మీద ఒట్టండి. ఆహా, కూతురు సెంటిమెంట్స్ కూడా నీకున్నాయా? తీక్షణంగా చూశాడు. ఆమె కళ్ళు చిల్లుపడిన నీటి కుండలుగా మారిపోయాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు. ఈ ఒక్క పాయింట్ చాలు. మీ లా ప్రకారం విడాకులు వెంటనే మంజూరైపోతాయి. అమ్మాయి పెళ్ళైన తర్వాత అప్లై చేస్తా. భర్త మాటలకు భార్య చెలించిపోయింది. గబుక్కున వంగి అతని పాదాలను పట్టుకుంది. ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. నా మూర్ఖత్వం పట్టుదల వలన ఇప్పటికే చాలా కోల్పోయాను. ఇప్పుడు అమ్మాయిని, కాబోతున్న అల్లుణ్ణి చూస్తుంటే నాకు మళ్ళీ జీవితం అంటే ఏమిటో తెలిసి వస్తోందండి. జీవితానుభవాల పాఠాలను మనం నేర్చుకొని పిల్లలకు నేర్పవలసిన వాళ్ళం. అలా చేయలేకపోయాం. మనమే వారి నుండి నేర్చుకోవాల్సి వస్తున్నది. ముందుగా నేను నా తప్పును దిద్దుకుంటున్నా. అందుకనే క్షమించమంటున్నానండి, ప్లీజ్. ప్రాధేయపడుతూనే చెంగుతో కళ్ళను ఒత్తుకోసాగింది. డిఎస్పి ఓ క్షణం మౌనం వహించి బెడ్ మించి లేచాడు. ఓకే, క్షమించా. కానీ ఈ ఫోటోలేంటి? వీటిని చూసి కూడా క్షమించాలా? అంటూ లేచి ఓ బుక్లో ఉన్న కవర్ని తీసి అందించాడు. ఆమె ఆ కవర్లోని ఫోటోలను చూసి నోరావలించింది. ఏవండి, ఇవన్నీ మార్ఫింగ్ చేసినవండి. నేనేం పాపం ఎరుగనండి. మళ్ళీ భర్త పాదాలను పట్టుకుంది. మార్ఫింగ్ చేసినవా? అవునండి, మార్ఫింగ్ చేసినవే. నిరూపించమంటే నిరూపిస్తా. సరే, నిరూపించు. ఇక్కడ కాదు, కోర్టులో. ఏమండి, మనం ఒకరికొకరం దూరమైనా గుట్టుగానే మన బ్రతుకులు సాగిస్తున్నాం. ఇప్పుడు ఆ గుట్టును కోర్టుల దాకా ఈడ్చకండి. రేపే అమ్మాయి పెళ్లి జరగబోతోంది. అమ్మాయి మోహన్ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. వాటిని తుంచేయకండి. మన కారణంగా దాని పరువు పోకుండా చూడండి, ప్లీజ్. అయితే నీకే పాపం తెలియదని, నీ పన్నాగమే ఏదీ లేదని నన్ను నమ్మమంటావు. సరే, అందుకేదైనా సాక్ష్యాధారాలున్నాయా? ఒక్కసారిగా నిట్టూర్చింది భార్య. నా మనస్సాక్షి తప్ప ఇంకే సాక్ష్యాధారాలు లేవండి. నన్ను నమ్మండి, ప్లీజ్. బోరుమంది. న్యాయస్థానంలో నేరం మోపబడిన వాళ్ళను తన ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టి వాళ్ల నేరాలను కక్కించి వాళ్లకు శిక్షలు పడేలా చేసే లాయర్ విజయరాగిణీదేవి ఇప్పుడు తన ముందు ఓ ముద్దాయిలా నిలబడి పశ్చాత్తాపంతో బాధపడుతూ తనను న్యాయం అర్థిస్తూ ఉంటే చూడలేకపోయాడు డిఎస్పి. ఆమె గుండె తీవ్రంగా ఎగిసిపడుతూ ఉండటం గమనించాడు. ఆమె కూడా బీపీ పేషెంట్ అని తెలుసు. తీవ్ర ఉద్వేగాలకు లోనైతే జరిగే పర్యవసానం తెలుసు. కనుకనే కర్తవ్యం గుర్తొచ్చి వెంటనే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఏంటి విజయ్, ఏంటిలా అయిపోతున్నావు? నోనో, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంట్రోల్ అన్నాడు. కనురెప్పలు మూతలు పడబోతుండగా బలవంతంగా తెరిచి చూసింది. విచ్చి ఆశ్చర్యపోయింది. ఆమె పెదవులు అస్పష్టంగా ధ్వనించాయి. ప్రభు, ప్రభు. ఆమె ముఖాన్ని తన ముఖానికి ఆనించుకున్నాడు. ఆర్తిగా, ఆత్మీయంగా, 15 ఏళ్ల ఎడబాటుకు ముగింపుగా. విజ్జి, నాకన్నీ తెలుసు. ఆ ఖాదర్గాడి వ్యవహారం, వాడి పట్ల నీ వ్యతిరేకత, నీ రెస్పాన్స్ అన్నీ తెలుసు. ఇన్నాళ్ళు నాకు ఎడంగా బ్రతికినా నిప్పులా బ్రతికావని తెలుసు. అందుకు సాక్ష్యమే ఆ ట్యాబ్లెట్స్. విజ్జి ఆశ్చర్యపోయింది. కళ్ళతోనే అడిగింది, ఏం ట్యాబ్లెట్లు? ఒంటరి స్త్రీలో సహజంగా అలజడి చేసే ఎమోషన్స్, ముఖ్యంగా సెక్షువల్ ఎమోషన్స్ను కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ కనిపించాయి నీ బెడ్ దగ్గర సొరుగులో. అప్పుడే అర్థం చేసుకున్నా నిన్ను. సిగ్గుతో దిగ్భ్రమ చెంది నిస్త్రాణ అయ్యి తలదించుకుంది విజ్జి. తర్వాత నీ డైరీలు, ముఖ్యంగా నీవు గత ఏడాది చివరి రోజు రాత్రి రాసినది చదివి అర్థం చేసుకున్నా. తర్వాత ఆ ఖాదర్ కొడుకు చెప్పింది తెలుసుకున్నా. నిజంగానా? ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది విజ్జి. నిజంగానే. ఇక నీవేం అప్సెట్ కావద్దు. నిజం, నీవు చెప్తుంటే వినాలని కొంచెం బెట్టు చేసి ఈ ఫోటోలు ఇచ్చా. సారీ, ఐఎమ్ వెరీ సారీ డియర్. ఎంతో సెన్సిటివ్ అయిన నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక చాలా సందర్భాల్లో మొరటుగా ప్రవర్తించాను. నీ మనసును నొప్పించాను. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈ విషయంలో నీవే నన్ను క్షమించాలి. ఏమండి, ఆ పై మాటలు రాక తీవ్ర ఉద్వేగానికి లోనై సొమ్మసిలినట్లుగా భర్త కౌగిట్లో వాలిపోయింది. ఆ తీవ్ర భావోద్వేగ సంగమంలో ఇద్దరికీ మాటలు కరువైపోయాయి. ఆ వెన్నెల రాత్రి ఇద్దరిని మరో లోకానికి చేర్చింది.
ఆ మరునాడు నిశ్చితార్థంతో పని లేకుండా లావణ్య మోహన్ల కళ్యాణం జరిగిపోయింది. దంపతులు పెద్దలందరి ఆశీర్వాదం తీసుకున్నారు. అదే రోజు మోహన్ ఫ్రెండ్ హైదరాబాద్ నుండి ఫోన్ చేశాడు. విషయం తెలిసి ఆనందభరితుడయ్యాడు మోహన్. ముందుగా భార్య చెవిలో ఆ వార్త చెప్పాడు. లావణ్య ఎగిరి గంతేసింది. వెంటనే గట్టిగా అతన్ని హత్తుకుంది. డిఎస్పీ అక్కడికి రాబోతూ ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. మరోవైపుకు తల తిప్పుకున్నాడు. లావణ్య తండ్రిని చూసింది. నాన్నా ఇటు రండి అంటూ కేక పెట్టి అతను రాకముందే పరుగున వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పింది. అంతే. డిఎస్పీ ఆనందోద్వేగంతో అటెన్షన్లోనికొచ్చి మోహన్కు సెల్యూట్ చేశాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన రాగిణీదేవికి అదేంటో అర్థం కాక వింతగా చూసింది. అల్లుడుగారు ఐఏఎస్, కాబోయే కలెక్టర్ అన్నాడు డిఎస్పీ. అల్లుణ్ణి కూతుర్ని అభినందనగా చూసింది రాగిణీదేవి. విషయం తెలిసి అందరూ సంతోషభరితులై కేరింతలు కొట్టారు. మధ్యాహ్నపు భోజనాలయ్యాక తన గదిలోనికి వెళ్ళిన డిఎస్పీ తన సెల్కు మెసేజ్ వచ్చినట్టు గమనించి ఆన్ చేసి చూస్తూనే గతుక్కుమన్నాడు. హలో డిఎస్పీ, మరోసారి నేను తప్పించుకున్నాను. కానీ వాడి బ్లాక్ మనీని వాడిని వెలుగులోనికి తీసుకొచ్చా. ఆ మనీ వాడి గ్రూప్ కంపెనీల నుంచే వసూలు చేసింది. నేను ఇలాంటి డార్క్ పర్సన్స్ని డార్క్లోనే ఉంటూ వెలుగులోనికి రప్పిస్తుంటా. ఓ విషయం తెలుసుకో, నా మార్గాల్లో నేను కోట్లు సంపాదించినా నాకో చిన్న ఇల్లు కూడా లేదు, కుటుంబమే లేదు, కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మరి వెలుతురులో ఉండే ఉద్యోగ వ్యాపార రాజకీయ వర్గాల్లో ఎంతమంది నాలాంటి వారున్నారు? నా సంపాదన అంతా దేశవ్యాప్తంగా నిరుపేదలు వృద్ధులకు వెచ్చిస్తున్నా. వారికి నేనెవరో తెలియదు. నీవు నమ్మకున్నా ఇది నిజం. మరో విషయం, దేశంలో అవినీతి సున్నా స్థాయికి ఎప్పుడు దిగి వస్తుందో ఆనాడు నేనే మీకు స్వచ్ఛందంగా వచ్చి పట్టుబడతా. ఆ అవినీతి కారణంగానే కదా నేను ఏ ఉద్యోగాన్ని పొందలేక డార్క్లోనికి వెళ్ళిపోయాను. ఈ మెసేజ్ మీ డీజీపీకి, హోమ్ మినిస్టర్కు పెట్టా. ఉంటా. గుడ్ బై. ఎస్జేఆర్. చదివిన డిఎస్పీ నిశ్చేష్టుడైపోయాడు. ఆ రాత్రి లావణ్య మోహన్ల శోభనం రాత్రి. ముందుగా తన శోభనపు గదిలోనికి వెళ్లకుండా నేరుగా అత్తయ్య మావయ్య గారున్న గదిలోనికి అడుగుపెట్టాడు మోహన్. అల్లుడి రాకతో ఆశ్చర్యపోతూ మంచం మీద కూర్చున్న రాగిణీదేవి లేచి ఓ ప్రక్కగా నిలబడింది. డిఎస్పీ మంచం మీద నుండి కంగారుగా లేచి నిలబడ్డాడు. ఏం బాబూ? కంగారుగా అడిగాడు. మావయ్య గారు, మా ఫస్ట్ నైట్ జరగాలని కోరుకుంటున్నారా? మెల్లగా అడిగాడు. మావయ్య తెల్లబోయాడు. చెప్పండి మావయ్య గారు. తేరుకున్న మావయ్య కంగారు పడిపోయాడు. ఏమైంది బాబూ? ఏం కాలేదు మావయ్య గారు, ఓ సందేహం వచ్చింది. ఏంటి? మరేం లేదు. దాదాపు 15 ఏళ్ళు అత్తయ్య గారు మీరు ఎడబాటుతో ఉండిపోయారు. అందుకు కారణాలేంటి అంటే తనకేమీ తెలియదని మీ అమ్మాయి అంటోంది. మీరు ఆ కారణాలేంటో చెప్తే నేను మీ అమ్మాయి ఈ నైటు చర్చించుకుంటాం. రేపు అలాంటివే మళ్ళీ మా జీవితాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం. అందుకనే వచ్చాను మావయ్య గారు అంటూ ఆయన చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు. ఉద్వేగంతో చెలించిపోయాడు మావయ్య. బాబూ అనబోయి ఉక్కిరిబిక్కిరయ్యాడు. తర్వాత తేరుకుని, రేపు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఖాళీగా మీరున్నప్పుడు తిరిగ్గా చెప్తాను బాబు. ఇప్పుడు ఈ నైటు ఆ నైటు తడబడిపోయాడు కొంచెం ఇబ్బందిగా. నోనో, మీరు అవన్నీ చెబితేనే ఈ నైటు ఆ నైటు జరిగేది కొంటెగా చూస్తూ అన్నాడు మోహన్. తప్పదా? అవును మావయ్య గారు. దీర్ఘంగా నిట్టూర్చారు అత్తయ్య మావయ్య. ఏం లేదు బాబు, చిన్న చిన్న విషయాలే. అయినా వివరంగా చెబితేనే క్లారిటీ వస్తుంది. అంతలో రాగిణీదేవి అక్కడి నుంచి నిష్క్రమించబోవడం గమనించి, ప్లీజ్ అత్తయ్య గారు, మీరు ఇక్కడే ఉండాలి. మావయ్య గారు ఏదన్నా మధ్యలో మర్చిపోతే గుర్తు చేయాలిగా. నవ్వుతూ ఆమెను చూసి అన్నాడు. ఆహా. అత్తయ్య కూడా చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. నిలబడే ఉన్నారు, కూర్చోండి బాబు అంటూ ప్రక్కనే ఉన్న కుర్చీని చూపించాడు మావయ్య. తను మంచం మీద సెటిల్ అవుతూ గొంతు సవరించుకున్నాడు. గమనించి కుర్చీలో కూర్చున్నాడు మోహన్. మీ అత్తయ్య గారు నేను ఒకే ఊళ్ళో చదువుకున్నాం బాబు. తను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండేది, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆ సమయంలోనే పరిచయమైంది మా ఇద్దరికి. నేను క్రికెట్ ప్లేయర్ని, కాస్త హ్యాండ్సమ్గా ఉండేవాడిని అట. భార్యను చూసి నవ్వుతూ అన్నాడు. ఇవన్నీ ఆకర్షించాయి కాబోలు. తను ఇష్టపడింది. ఆమె తండ్రి ఆ విషయం తెలుసుకుని మాతో సంబంధం కలుపుకోవాలని అనుకున్నారు.
తర్వాత మా నాన్నగారికి తెలిసేలా చేశారు. నాకు అంగీకారం అయితే ఓకే అన్నారు. మా నాన్న నేను ఓకే చెప్పా. తన అందం తెలివితేటలు నచ్చి. కానీ అప్పుడే ఒక తప్పిదం జరిగిపోయింది. అదేంటంటే పెళ్ళికి ముందు మేమిద్దరం ఒకరి మనసు మరొకరికి విప్పి చెప్పుకోవడం కానీ, మా అభిరుచులు వ్యక్తిత్వాలను గురించి తెలియపరచుకోవడం కానీ చేయలేదు. నేను స్వతహాగా కాస్త డామినేటింగ్ నేచర్ కలిగిన వాడిని. మీ అత్తగారేమో చాలా సెన్సిటివ్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నిజం చెప్పాలంటే తను ఓ ఇంట్రావర్ట్. తన చిన్ననాడే తల్లి చనిపోవడం కారణంగా ఆమె కాస్త రిజర్వ్గా పెంచబడ్డారు. తన ఇష్టాలకు అభిరుచులకు వ్యతిరేకంగా ఏం జరిగినా చాలా బాధపడుతుంది. సహజంగా న్యాచురలిస్టుగా రిజర్వ్డ్గా ఉండే తను నిలదీయాల్సిన పరిస్థితి కనుక వస్తే సంకోచించక గట్టిగా నిలదీస్తుంది కూడా. నేను డిగ్రీ అయ్యాక గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. పరీక్షల్లో నెగ్గలేదు. కానీ మీ అత్తగారు బ్యాంక్ పోటీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యారు. చెప్పొద్దు, నాకు తల తీసేసినట్టయింది. విషయం తెలిసిన మా నాన్న కూడా ఫీల్ అయ్యారు. మనకు ఉద్యోగాల మీదనే బ్రతికే పరిస్థితులు లేవు. ఇల్లు, భూములు, రైస్ మిల్లు వగైరాలు ఉన్నాయి. ఉద్యోగం అంతగా అవసరమైతే అబ్బాయి ఈసారి కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తాడు. ఇప్పుడు వాడిని పక్కన పెట్టి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులేం లేవని మా నాన్న ఖచ్చితంగా చెప్పేశారు మీ అత్తయ్యతో. ఎంతగా రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి మా నాన్న మాటలకు తలొగ్గింది. తర్వాత బ్యాంక్ జాబ్కు వెళ్ళే ప్రయత్నం మానుకుంది. కానీ మెంటల్గా బాగా హర్ట్ అయింది. ఆ తర్వాత సంవత్సరం నేను బాగా ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షకు హాజరయ్యాను. నా పర్సనాలిటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాణిస్తానని చెప్పడంతో ఆ డిపార్ట్మెంట్ మీద ఆసక్తి పెంచుకున్నాను. సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ సంవత్సరమే లావణ్య పుట్టింది. తను లావణ్య బాగోగులు చూసుకుంటూ బాగానే ఉండేది. అలా 4 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఎస్ఐగా వరంగల్లో ఉండేవాడిని. మా అమ్మ మాతోనే ఉండేది. ఇంట్లోని అవసరాలు మంచి చెడ్డ అన్నీ అమ్మే చూసుకునేది. అంటే ఆర్థిక లావాదేవీలన్నమాట. నాకు నా డ్యూటీలతోనే సరిపోయేది. ఇంటి విషయాలను పట్టించుకునే తీరిక ఉండేది కాదు. అత్తయ్య తనకు నచ్చిన చీర కొనుక్కోవాలనుకున్నా, పూలు కొనుక్కోవాలన్నా, కనీసం ఏ కాస్మెటిక్ ఐటెం కొనుక్కోవాలనుకున్నా మా అమ్మనే అడగవలసి వచ్చేది. అమ్మని అడిగితే చాలా కొర్రీలు పెట్టేది. మీ అత్తయ్య బాధపడేది. నాతో చెప్పేది, ఆవిడో పాతకాలపు మనిషి కనుక చాదస్తం ఉంటుంది. నీవే తనతో సర్దుకుపో అని చెప్పేవాడిని. అసలే సున్నిత మనస్కురాలైన మీ అత్తయ్య మానసికంగా చాలా రప్చర్ అయ్యేది. దానికి తోడు మా అక్క కొడుకు మా వద్దనే ఉండేవాడు. వరంగల్లోనే ఇంజనీరింగ్ చదువుతుండేవాడు. వాడి ఫ్రెండ్స్తో వచ్చి ఇంట్లో తెగ అల్లరి చేస్తూ ఉండేవాడు. ప్రశాంతత కోరుకునే మీ అత్తయ్యకు అది నచ్చేది కాదు. నేను మళ్ళీ బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి జాబ్ చేస్తా అని చెప్పింది. తను ఆసరికే ప్రైవేట్గా డిగ్రీ చదివి పాస్ అయిపోయింది. ఆ సంవత్సరమే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. నా ఉద్యోగరీత్యా జిల్లాలు దాటిపోవాల్సి ఉంటుంది. నీవు జాబ్ చేస్తే పాప సంగతి ఎవరు చూస్తారు? చక్కగా ఇంటి పట్టున ఉండి హాయిగా సంసారం నడుపుకో అన్నా. మీ అందరి వద్ద కనీస స్వేచ్ఛ లేకుండా బానిసలా బ్రతకాలా అంటూ గట్టిగా ఓసారి మమ్మల్ని నిలదీసింది. మా అమ్మ నేను హర్ట్ అయ్యాం. నేను ఏ లోటు రానివ్వకుండా చూసుకోవడం లేదా? ఏ అవసరాలు తీర్చడం లేదా? కేవలం మీ అత్తగారిని మన్నిస్తూ ఆమెకు అవసరమైన సేవలు చేయడం బానిసత్వమా? ఏ సంబంధాలు లేకపోయినా అనాథలకు, రోగులకు నిస్వార్థంగా సేవలు చేసే మదర్ తెరిసాను ఏమని పిలుస్తావు? చదువుకున్న దానివి, గొప్పగా విశ్లేషించుకునే జ్ఞానం ఉన్నదానివి. ఇలా మాట్లాడకు అని నేను గట్టిగా చెప్పా. ఆ మర్నాడు మళ్ళీ ఇదే విషయం లేవనెత్తడంతో అత్తయ్య నేను మాట పెంచుకొని గొడవలు పడ్డాం. నేను పాపని తీసుకుపోతాను. పాపకిప్పుడు 7 ఏళ్ళు. తల్లిగా నా సంరక్షణ అవసరం అంటూ ఓ రోజు రాత్రి నేను లేని సమయం చూసుకుని హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మేనమామ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ప్రముఖ లాయర్. విషయం తెలిసిన నేను కోపం కొద్దీ మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కొద్దని ఫోన్ చేసి గట్టిగా చెప్పాను. విడాకులు ఇస్తానన్నాను. వాళ్ళ మామయ్య వచ్చి మాకు నచ్చచెప్పి మమ్మల్ని కలుపుతాడేమో అని చూశాం. అతను రాలేదు. నాకు పంతం పెరిగింది. ఓ ఏడాది తర్వాత అత్తయ్య వాళ్ళ నాన్న చనిపోయారు. కబురు పెట్టారు. నేను వెళ్ళలేదు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. పిలిచాం. తను రాలేదు. నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళి నా పవర్ ఏంటో చూపించాలనుకున్నా.
తెగతెంపులు చేసుకోవాలనుకున్నా. కానీ మా విషయం తెలిసిన మా ఎస్పీ గారు అలా చేస్తే నా వ్యక్తిగత జీవితం దెబ్బతినడమే కాకుండా అది నా వృత్తిపర జీవితం పైన ప్రభావం చూపుతుందని చెప్పి శాంతపరిచారు. నన్ను ఓర్పుతో నిరీక్షించమన్నారు. నన్నే స్వయంగా వెళ్ళి అత్తయ్యకు అన్ని విషయాలు వివరించి కన్విన్స్ చేయమన్నారు. వీలైతే స్వయంగా ఆయనే వచ్చి నచ్చచెప్పి పరిష్కరిస్తానన్నారు. పాపం ఆ మహానుభావుడు ఒక యాక్సిడెంట్లో పోయారు. నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత మీ అత్తయ్యను పట్టించుకోవడం మానేశాను. తర్వాత కొన్నాళ్లకు తను లా చదివానని, మేనమామ దగ్గర అసిస్టెంట్గా చేరానని, ప్రాక్టీస్ బాగానే ఉందని చెప్పింది. నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేయమని రిక్వెస్ట్ చేసింది. నేను స్పందించలేదు. తను అలా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా స్పందించలేదు. తర్వాత తను నన్ను పట్టించుకోవడం మానేసింది. అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఓణీల ఫంక్షన్ చేసే సందర్భంలోనూ రమ్మని పిలిచింది. అమ్మాయి చేత కూడా పిలిపించింది. మనస్పీకి వెళ్ళాను. వెళ్ళి కేవలం ఒక్కరోజే ఉండి ఆ మర్నాడే వచ్చేసేవాడిని. మరికొన్నాళ్లకు వాళ్ళ మేనమామ గతించారు. తెలిసినా వెళ్ళలేదు. తర్వాత ఆయనకు వారసురాలిగా తను స్వయంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు స్వయంగా నా దగ్గరకు వచ్చి చెప్పింది. ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించమని కోరింది. నిజంగానే మనసు మళ్ళీ వెళ్ళాలనుకున్నాను. కానీ ఏవో అత్యవసర పనులు మీద పడి వెళ్ళలేకపోయాను. ఆ విషయమే తర్వాత చెప్పాను. తను అర్థం చేసుకోకుండా నిష్ఠూరంగా మాట్లాడింది. మీ బుద్ధి మారదు అంది. నేను ఏదో అన్నాను. ఇక అంతే బాబు. అప్పటినుంచి నాతో మాట్లాడటం మానేసింది. అరుదుగా ఎప్పుడో ఏదో ఒకసారి అతి ముఖ్యమైన విషయాలను గురించి చెప్పవలసి వస్తే 1-2 ముక్కలు SMS భాషలో మాట్లాడేది. నేను అంతే. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. తను నా ఆదరణ కోరుకుంది, నా ప్రేమ కోరుకుంది, నా సాన్నిహిత్యం కోరుకుంది. ఇప్పటికిన్ని అయితే నేను కాస్త డామినేటింగ్గా కనిపించడమే కాదు, ఉంటున్నా. మా వృత్తిలో అది తప్పనిసరి అయిపోయింది. కానీ నాలోనూ స్పందనలున్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ వాటిని చక్కగా వ్యక్తపరచగలిగే సామర్థ్యం నాకు లేదు బాబు. తను ఆ విషయం అర్థం చేసుకోలేకపోయింది. అది బాబు కథ. మళ్ళీ ఇన్నాళ్లకు మీ పెళ్లి కారణంగా కాదు, ముందు మీ ప్రేమ కారణంగా ఇలా కలుసుకున్నాం. మా మనసుల్ని విప్పి చెప్పుకున్నాం. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. వావ్! చకితుడయ్యాడు మోహన్. ఒక చిన్న మాట పట్టింపు, పట్టుదల కారణంగా మీ ఇద్దరూ ఎవరికి వారుగా ఉండిపోయారన్నమాట. ఒక్క అవగాహన లేక, పట్టుదల వదలక దాదాపు 15 ఏళ్ళు విడివిడిగా బతికారు. విలువైన జీవితాన్ని కోల్పోయారు. వండర్, రియల్లీ వండర్. పశ్చాత్తాపడుతున్నట్లుగా రాగిణీదేవి, డిఎస్పీలు ముఖాలు దించుకున్నారు. అత్తయ్య గారు, మామయ్య గారు, నిజానికి పెళ్ళైన రోజునే భార్యాభర్తలిద్దరికీ కేవలం భౌతిక సంబంధం కాదు, ప్రేమానురాగాల ముడి పడిపోవాలి. కొందరికి ఆ సమయంలోనే పడకపోవచ్చు. కానీ పడేందుకు ఇద్దరూ సంకల్పించుకోవాలి. కాలక్రమంలో ఆ ముడిని మరింత దృఢం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు మీ విషయంలో అది జరగలేదు. వాటి స్థానంలో పంతాలు, పట్టింపులు పెంచుకొని వాటి నీడనే బతికేశారు. ఇలా ఎవరికి వారు వేరయ్యి ఒకరు షుగరు, మరొకరు బీపీలను పెంచుకొని జీవితాల్ని గడిపేస్తూ ఉండడం చాలా బాధాకరం. సారీ అల్లుడు గారు, మా ఈగోల ప్రాబ్లం వలన అలాగో జరిగిపోయింది. డిఎస్పీ తలదించుకుని అన్నాడు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ క్షణం నుండి మీ ఇద్దరూ ఆ సీతారాముల్లా ఏకమవుతామని మాకు మాట ఇస్తేనే మేం కూడా ఒకటయ్యేది అన్నాడు మోహన్ చివరి పదం ఒత్తి పలుకుతూ. బాబూ, డిఎస్పీ గొంతులో ఉద్వేగం. కొన్ని సెకండ్ల తర్వాత, ఇంకా ఆ సమస్యలేం లేవు బాబు. మా ఇద్దరికీ జ్ఞానోదయమైంది. చాలా కోల్పోయామని అర్థం చేసుకున్నాం. అత్తయ్య గారు ఎందుకో మౌనంగా ఉన్నారు. చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు. మామయ్య గారు చెప్పింది అక్షరాల నిజం బాబు. అయితే ఇదిగో తీసుకోండివి అంటూ పైజామా జేబులోంచి 2 టిక్కెట్లు తీసి మామయ్య గారి చేతిలో పెట్టాడు మోహన్. ఇవేంటి? ఊటీకి టిక్కెట్లు. ఊటీకెందుకు? మీ హనీమూన్కు. డిఎస్పీ అయోమయంగా చూశాడు. హనీమూనా? అవును అన్నాడు. కొత్తగా పెళ్ళైన మీరు హనీమూన్కి వెళ్ళాలి కానీ మాకెందుకు బాబు? మామయ్య గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ జీవితంలో హనీమూన్ వంటిది లేదని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఎడారిలో ఉన్నట్టుగా అతి వేడి జీవితాన్ని గడిపారు. కనుక ఇప్పుడైనా వెళ్ళి చల్లచల్లగా ఆ హనీమూన్ గడిపిరండి. అలా వెళ్తేనే మీరు నిజంగా మానసికంగా దగ్గరయ్యారన్న నమ్మకం మాకు కలుగుతుంది.
డీఎస్పీకి ఏమనాలో తెలియక తడబడిపోతూ భార్య వైపు ఊరగా చూశాడు. ఇంకా ఆలోచిస్తారేం, పదండి మెల్లగా అంటూ చిన్నగా నవ్వింది. నిజంగానే? డీఎస్పీ నోరావలించాడు. తల ఊపింది కళ్ళల్లోంచి కాంక్షను కురిపిస్తూ. అత్తయ్య గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, మరింకా ఆలస్యం చేయకండి మావయ్య గారు అన్నాడు మోహన్ తొందర చేస్తూ. అలాగే వెళ్తాం. మరి మీ హనీమూన్? మాకీ పరిసరాల్లోనే, ఈ పచ్చని ప్రకృతిలోనే ప్రతిరోజు హనీమూన్ ఉంటుంది నవ్వుతూ అన్నాడు. మోహన్ ఇంకా అక్కడే ఉండటం గమనించి డీఎస్పీ, బాబు ఇప్పటికే ఆలస్యమైనట్టుంది, ఇక వెళ్ళు, అక్కడ అమ్మాయి నిరీక్షిస్తూ. ఎక్కడా నిరీక్షించడం లేదు, అదిగో ఆ కర్టన్ వెనక నుండి మిమ్మల్ని వీక్షిస్తూ ఉంది. మీరేమంటారో అన్న కుతూహలం కొద్దీ. అంతలో మోహన్ పిలవగా దగ్గరకు వచ్చింది లావణ్య. లావణ్య, టికెట్స్ తీసేసుకున్నారు అంటే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటూ భార్య చేయిని అందుకున్నాడు మోహన్. ఇద్దరూ వంగి పెద్దవారికి పాదాభివందనం చేశారు. వారిని సజ్జల నయనాలతో ఆశీర్వదించారు. విజయరాగిణీదేవి, దుర్గా శంకర ప్రభాస్ అలియాస్ డిఎస్పి. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.